హరయే నమః హరయే నమః హరయే నమః. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. జయ జగదంబ విశ్వపాలిని మాతకు. నారాయణుడు స్తుతించాడు అమ్మవారిని, బ్రహ్మదేవుడు స్తుతించాడు, ఇప్పుడు పరమేశ్వరుడు కూడా స్తుతిస్తున్నాడు. ఒక్క మాట చెప్పాడు ముందు, యది తదా కథమధ్య తత్ స్ఫుటం ప్రభవతీతి తవంబ కళామృతే భవసి సర్వమిదం సచరాచరం త్వం అజ విష్ణు శివాకృతి కల్పితం. నాకు తెలిసినంత వరకు ఒక్క విషయానికి నేను ఆనందపడుతున్నానమ్మా. బయటకు వెడితే పురుష రూపం వస్తుంది అనుకుంటే నేను బయటకు కూడా వెళ్ళను. స్త్రీ రూపంతో ఉన్నా సరే ఇక్కడే ఉండి నీ సేవ చేసుకుంటూ ఉంటాను. నువ్వు అంగీకరిస్తే సేవ చేస్తా. ఒకవేళ నన్ను సేవ చెయ్యడానికి నీవు అంగీకరించకపోతే నిన్ను దర్శిస్తూ ఇక్కడే నిలబడతా. నేను కనీసం కూర్చొని కూడా కూర్చోవలసిన ఆవశ్యకత లేదు. ఎంతకాలమైనా ఇలా నిలబడి ఉంటాను. ఆ నిలబడి ఏం చేస్తాను? నిన్ను దర్శిస్తూ ఉంటాను. కేవలం నిన్ను దర్శించినంత మాత్రం చేతనే సర్వమును సమకూరుతాయి. కేవలం సాధూనాం దర్శనం సర్వపాప ప్రణాశనం అని ఎట్లయితే చెప్పారో, కేవలం సాధువులు అయినటువంటి వారిని దర్శించినంత మాత్రం చేతనే ఏమండి అర్ధక్షణోపి సత్సంగం లభ్యతే. ఒక అరక్షణము సత్సంగము మనకు లభించిన మన జన్మ ధన్యం అవుతుంది అంటున్నారు. ఆ సాధుమూర్తులను దర్శిస్తే చాలు సర్వ పాపములు నశిస్తాయి అంటున్నారు. సాక్షాత్తు అన్నిటికీ ఆధారమైనటువంటి తల్లివి. నిన్ను దర్శించడం చేత మాకు ఎటువంటి స్థితి కలుగుతుంది? ఆ ఆనందం తప్ప దాన్ని తప్పించి ఇంకొకటి పొందడం వల్ల ప్రయోజనం లేదమ్మా. అందువల్ల నీవు ఒప్పుకుంటే నీకు సేవ చేస్తాం, లేదా నిన్ను దర్శిస్తూ ఇలా నిలబడతాను నేను అంటున్నాడండి. కథాం అద్య తత్ స్ఫుటం ప్రభవతీతి తవాంబ కళామృతే. సర్వమునకు ఆధారమైనటువంటి నీవు చైతన్యము యొక్క తత్వము కూడా నీవే. కళామృతే, మమ్ములను కదిపించేటువంటి దానవు నీవే. ఒక మనిషికి హాసము కలిగి నవ్వినా హసించినా, లేదు దుఃఖము కలిగి దుఃఖించినా, ఈ రెండిటికి కారణము నీవే అయ్యున్నావు. ఎందువల్ల అలా దుఃఖాన్ని ఇస్తున్నావు, ఎందువల్ల ఇలా సుఖాన్ని ఇస్తున్నావు అంటే, ఆ జీవుడు గత జన్మలో చేసుకున్న దాన్ని అనుభవించుట కొరకు నీవు అప్పగిస్తున్నావు. నీవు ఎంత దయామయురాలవు అంటే, వివిధ వేష విలాస కుతూహలై వివరైర్ మనసే రమసే అంబ యథారుచి సకల లోక శుశ్రూక్షు అహం హరి కమలభూష్య భవామయదంబికే. ఓ తల్లి, పద్మములో ఉద్భవించి ఆ విష్ణువు వద్దకు చేరినది నీవే. నాకు శక్తిగా నిలబడినది నీవే. బ్రహ్మకు సృష్టి శక్తిగా ఉన్నది నీవే. అన్ని రూపములతో ఉన్నటువంటి దానవు నీవేనమ్మా. అంత దివ్యమైనటువంటి తత్వరూపిణివైన నిన్ను వదులుకుని ఏవో అనేటువంటి వాటిని స్వీకరించడం వల్ల ప్రయోజనమే ఉంది? ఒక మానవునకు అత్యావశ్యకమైనటువంటిది ఒకే ఒక్కటి ఉన్నదండి మానవుడికి. మనం అనుకుంటాం ఆహారం అనుకుంటాం, కొంతమంది నీరు అని అంటారు. నీళ్లు తాగితే బ్రతికుంటామండి. ఆహారం ఉంటే బ్రతికుంటామండి. ఆహారం ఉన్నా లేకపోయినా, నీరు ఉన్నా లేకపోయినా, ఎవరు మనలను చూచేవారు ఉన్నా లేకపోయినా, ఒక్కరు మన వద్ద ఉంటే మనం బ్రతికి ఉంటాం. ఎవ్వరు అంటే వాయు రూపమైన ఊపిరి. ఊపిరి కాస్త ఆగిపోతే ఏమండి, తీయని జలం ఉన్నటువంటి నది ప్రక్కనే ఉన్నా వాడు బ్రతికి ఉంటాడు. ఊపిరి ఆగిపోతే బ్రతికి ఉంటాడా అండి? ఆహారం కుండలు చేసి అక్కడ పెట్టబడి ఉన్నది, అయినా ఊపిరి ఆగిపోతే మాట్లాడగలుగుతాడా? కనుక ఒక మనిషికి, ఒక ప్రాణికి, ఒక క్రిమికి, ఒక కీటకమునకు అన్నిటికీ ఆధారమైనటువంటిది వాయువే. ఆ వాయువు యొక్క స్వరూపమే నీవే కనుక లేకపోయినట్లయితే వాయువు కూడా వీచేటువంటి అవకాశం
లేదు. సూర్యుడు ప్రకాశించే అవకాశం లేదు. చంద్రుడు చల్లని వెలుగునిచ్చే అవకాశం లేదు. అంతేకాదు తవ పాదాంబుజ స్పాంశు పరిగ్రహం సమధిగమ్య గంధం తదానను చక్రిమ యది దయార్ద్రమనా న సదాంబికే కథమహం విహితశ్చ తమో గుణ. చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఏమని అనుకుంటారంటే, ఓ తల్లి, నాకేదో కఠినమైనటువంటి తత్వం ఉన్నదని, నేను తమోగుణోపేతుడను అని, ఆ తమోగుణము చేతనే ఈ జీవులందరి ఊపిరిని తీసుకువెడుతున్నానని నన్ను అనుకుంటూ ఉంటారు. ఆ బ్రహ్మను సత్వగుణోపేతుడని, ఈ విష్ణువుని రజోగుణోపేతుడని, నన్ను తమోగుణోపేతుడని లోపంలో అనుకుంటూ ఉంటారు. ఆ తమోగుణము యొక్క స్వరూపము కూడా నీవేనమ్మా. కనుక ఇప్పుడు అన్ని గుణముల యొక్క స్వరూపము నీవే అయినప్పుడు తమోగుణము దోషభూయిష్టము ఎలా అవుతుంది? అయ్యే అవకాశం లేదు. కనుక నేను పొందాను అని లోకంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నటువంటి తమో గుణము యొక్క తత్వము కూడా నీవేనమ్మా. అన్ని గుణముల యొక్క రూపము నీవే. నీవు కానిది అంటూ లోకంలో ఏది లేదు. యది నతే విషమామతిరంబికే కథమిదం బహుదా విహితం జగతు సచివ భూపతి భృత్య జనావృతం బహుధనై అధనైశ్చ సమాకులం. లోకంలో అనేక మంది ఉన్నారు. ఆ రాజ్యాన్ని పరిపాలించగలిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. భటులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ భటుల కింద కూడా సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నటువంటి మానవ జాతిలో అనేక రకాలుగా ప్రవర్తించేటువంటి వాళ్ళు అందరూ పల్లకి ఎక్కేవాళ్ళే ఉంటారా అండి? పల్లకి మోసేవాళ్ళు కూడా ఉండాలి కదా. అసలు మోసేవాళ్ళు లేకపోతే పల్లకి ఎక్కేవాడు ఎవడు ఉంటాడు? ఒకవేళ ఎక్కి కూర్చున్నా దాన్ని ఎవరు మోస్తారు? ఎవరు లేరండి మోసేవాళ్ళు. అంటే ఎక్కడికి పెడుతుంది ఆ పల్లకి? కనుక అన్ని జాతుల వాళ్ళు ఉండవలసిందేనండి. అనవసరంగా వేదికలు ఎక్కి మాట్లాడతాను తప్ప చిట్ట చివరికి మనం చేసే ఉద్యోగాల్లో కూడా ఫస్ట్ క్లాస్ ఎంప్లాయ్, సెకండ్ క్లాస్ ఎంప్లాయ్, థర్డ్ క్లాస్ ఎంప్లాయ్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ అని 4 విభాగాలు ఉన్నాయా లేవా? ప్రభుత్వ ఆఫీసులే కదా అవి, కార్యాలయాలే కదా. మరి ఎందుకు విభజించారు? ప్రభుత్వం వేదికలు ఎక్కి అనేక రకాలుగా ఆ గొంతు చించుకుని మరీ అరుస్తున్నారే, తొక్కేస్తున్నారని. ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ని తీసుకువెళ్ళి ఫస్ట్ క్లాస్ ఎంప్లాయ్ కూర్చునే చైర్లో కూర్చోబెట్టమనండి. ఆ ప్రభుత్వాన్ని కూర్చోబెడుతుందా? ఈ విధంగా ఎవరు ఎవరికి ఏ పని అప్పగించాలో ఆ పని అప్పగించి అందరినీ నీ పిల్లలుగానే చూస్తున్నటువంటి తల్లివి నీవు. అలాగే మాకు కూడా ఇదిగో నువ్వు ఈ పని చెయ్యరా అని అప్పగించావమ్మా. ఆ పని మేము చేస్తున్నాం. అంతే తప్ప మేము స్వతహాగా స్వతంత్రించి చేసేటువంటిది ఏదీ లేదు. సచివ భూపతి భృత్య జనావృతం బహుధనై అధనైశ్చ సమాకులం. నీకు రాజైనా ఒకటే, ఆ రాజు వద్ద పనిచేస్తున్నటువంటి భృత్యుడైనా ఒకటే, ధనవంతుడైనా ఒక్కటే, ధనహీనుడైన బిచ్చగాడైనా ఒక్కటే. ఆ బిచ్చగాడు గత జన్మలో చేసుకున్న కర్మను అనుసరించి వాడు బిచ్చగాడయ్యాడు. వాడు కనీసం బిచ్చగాడు అయినప్పటికీ వాడికి కూడా ఆహారాన్ని ఇస్తున్నది ఎవరు? నువ్వు. వాకిట్లో నిలబడి అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి అన్నం పెట్టమంటే ఆ లోపల ఉన్నటువంటి ఆవిడ కాస్త చద్దన్నమో వేడన్నమో ఏది మిగిలితే అది తీసుకొచ్చి వాడికి పెడుతుంది. ఉత్తన్నం పెట్టకూడదు అని శాస్త్రం చెబుతోంది కనుక కూరో లేదు ఊరగాయ పచ్చడో జాడీలోంచి తీసివేసి మరీ వాడికి పెడుతుంది. వాడు ఏమని అంటాడండి? అన్నపూర్ణమ్మ తల్లి నీవు నీ కుటుంబము క్షేమంగా ఉండు అని చెప్పి పెడతాడు. వాడి నోటి వెంట వచ్చిన ఆ పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనబడేటువంటి నీవు చల్లగా ఉండు తల్లి అని చెప్పబడేటువంటి మాటల యొక్క రూపము ఎవరు అంటే అమ్మవారే. కనుక వాడిలో ఉన్నది అమ్మవారే. వాడు నిర్ధనుడైనప్పటికీ వాళ్ళలో ఉన్నావు, ధనవంతుడైనప్పటికీ వాళ్ళలో ఉన్నావు, అన్నిటా ఉన్నావమ్మా. తవ గుణాశ్రయ ఏవ సదాక్షమా ప్రకటనావన అసంహరణేషు వై హరిహర ద్రుహిణశ్చ క్రమాత్వయా విరచితాస్త్రిజగతాం కిల కారణం. కేవలం నీవు వంశవృద్ధి కోసమే స్త్రీ గణమును సృష్టించావమ్మా. వంశవృద్ధి కోసం. అందుకనే పెద్దలు ఏం చెబుతారండి? అరయన్ వంశము నిల్పనే కథ వివాహంబు. దేనికోసం అయ్యా వివాహం చేసుకోవడం అంటే వంశం నిలబడాలి, ఓ మగపిల్లవాడు కలగాలి. ఆ వంశం నిలబడితే మళ్ళీ ఆ మగపిల్లవాడు దేనికయ్యా? మగపిల్లవాడు ఎందుకు కలగాలి? ఆడపిల్లలు కలగకూడదా అంటే కలగాలి.
ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలే కలగకపోతే వంశం ఎట్టా నిలబడుతుంది? ఆడపిల్ల కూడా ఉండి తీరవలసిందే. పిల్లలను పొందవలసింది ఎవరు అంటే స్త్రీయే. కనుక ఆవిడ ఉండి తీరవలసిందే. కానీ పురుషుడు కూడా ఉండి తీరాలి. దేనికి ఉండాలి? ఆ వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి, కనీసం జలతర్పణమైనా ఇవ్వాలి. అంటే ఎవరుండాలి? పుత్రుడు ఉండాలి. పుత్ అనేటువంటి ఆ నరకం నుంచి తప్పించేటువంటి పుత్రుడు ఉండవలే. ఆ పుత్రుడు కనుక ఉంటే అప్పుడు వాడు ఏం చేస్తాడయ్యా? ఆ పితామహ, పితృపితామహ, ప్రపితామహ మొత్తం వాళ్ళందరికీ పెడతాడు వాడు. ఆ పెడితే వాళ్ళందరూ ఉన్నతమైనటువంటి లోకాలకు పెడతారు, ఉత్తమ లోకాలకు పెడతారు. ఆ కారణం చేత పతనమైపోయేటువంటి స్థితి ఉండదు. అలా వాడు పెట్టడం కోసం ఒక పిల్లవాడు కావాలి. అందుకనే ఏం చేయాలి? ధర్మ ప్రజా సిద్ధ్యర్థం శ్రియం ఉద్వహే అని మంత్రం చెబుతున్నది ఆ వివాహ కర్మలో. నేను ధార్మికమైనటువంటి సంతానమును పొందుట కొరకే ఈ పిల్లను స్వీకరిస్తున్నాను. కనుకనే వివాహము దేని కొరకు అంటే అరయన్ వంశము నిల్పనే కథ వివాహంబు. ఆ వంశాన్ని నిలబెట్టడానికి. నిలబడాలి అంటే ఎవరు కావాలి? స్త్రీ కావాలి, పురుషుడు కావలసిందే. ఈ రెండిటినీ కూడా వంశమును దృష్టిలో ఉంచుకుని నీవే సృష్టించావమ్మా. కానీ ఇవాళ రోజున లోకంలో ఉండే మానవులంతా అనేక రకాలుగా భావిస్తున్నారమ్మా. నిన్ను గుర్తించటం లేదు తల్లి. జనని దేహి పదంబుజ సేవనం యువతి భావగతాన్ అపినః సదా పురుషతాం అధిగమ్య పదంబుజాత్ విరహితా క్వ లభేమ సుఖం స్ఫుటం. నిన్ను సేవించటం కన్నా సుఖము అనేటువంటి పదానికి ఇంకొక అర్థం లేదమ్మా. భగవత్తత్వాన్ని పొందటమే సుఖము, ఆనందము. కోట్లు రావటం సుఖము కాదు. ఒకవేళ కోట్లు వచ్చినాయనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి మనం, ఏమయ్యా నువ్వు కొన్న లాటరీ టికెట్కి 96 కోట్లు వచ్చినాయి అని చెప్పామనుకోండి ఉన్నట్టుండి, అప్పటికప్పుడు గుండె ఆగిపోతాడు వాడు. అంత వార్త వినేటువంటి ఓపిక కూడా సామాన్యమైన మానవుడికి లేదు. ఒకవేళ వినేటువంటి తత్వం కలిగి బలము కలిగి ఉన్నా, అన్ని కోట్లు వచ్చినా వాటిని కాపాడుకోవటానికి వాడు ఎంత పిచ్చివాడు, ఎంత వెర్రివాడవుతాడో ఆలోచిద్దాం మనం. ఏమీ లేనివాడి సంగతి ఏమిటండి? హాయిగా పడుకుంటాడు వాడు. వాడి దగ్గర దోషికెళ్ళడానికి ఏమీ లేదు. నమే వర్తతే క్రియా నమే వర్తతే ధనం నమే వర్తతే విద్యా నమే వర్తతే పరిపూయతం కింతే స్థితైః మయా చింతయంతో భవాన్యేవ ఏకం ప్రభవతి. శంకర భగవత్పాదులు వారు చెప్పారండి, నీ దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదురా. పోనీ నీ దగ్గరకు వచ్చి నేర్చుకోవడానికి విద్య ఏమీ లేదురా. నీ దగ్గర పోనీ తెలుసుకుందామంటే ఏ విధమైనటువంటి స్ఫూర్తి కూడా నీ వద్ద లేదురా. ఇంకా నిన్ను కోరుకునేవాడెవ్వడుంటాడు? నిన్ను నశింపజేసేవాడెవ్వడుంటాడు? నీ వద్ద నుంచి దోచుకునేవాడెవ్వడుంటాడు? నిన్ను మించిన రాజు లేడురా అని నమస్కారం చేశారండి శంకర భగవత్పాదుల వారు. కనుక ఎప్పటికీ ఏదీ నాది కాదు అనేటువంటి భావన చేత ఎవరు ఉండగలుగుతారో అన్నీ వారివే అవుతాయి. అన్నిటినీ వాడు పొందగలుగుతాడు. ఇవన్నీ నావే అని ఎప్పుడైతే అనుకుంటాడో వాటినన్నిటినీ దూరం చేసుకుంటాడు, దుఃఖాన్ని పొందుతాడు. ఆ విషయాన్ని నేను తెలుసుకున్నానమ్మా నీ వల్ల. యువతి భావమవప్య పదంబుజం పరిచితం తవ సంస్కృతి నాశనం. ఈ విధంగా నిన్ను ఎవరైతే కొలుసుకుంటారో, నీవు సాక్షాత్తు తల్లివి అనేటువంటి భావన చేత ఎవరైతే కొలుచుకుంటారో, ఆవిడని చూచి ఎప్పుడు చూసినా ఏ వయస్సులో ఉంటుందని చెప్పామండి? 16 ఏళ్ల వయస్సులో ఉంటుంది అమ్మవారు, సదా షోడశ వర్ష ప్రాయ. ఆ వయస్సులో ఉన్నప్పటికీ ఎంత వయస్సులో ఉన్నవాడు కూడా తల్లిని ఏమనుకోవాలంటే ఆమెను చూచి నా తల్లి అని భావించాలి. తల్లి కాక అన్యమైనటువంటి భావన కలిగితే వాడు ఏమైపోతాడు అనేటువంటిది అనేక మంది రాక్షసులు పరమేశ్వరుని వద్దకు వచ్చి ఈ పార్వతీదేవి నాకు కావాలి అంటే వాడు ఏమైపోయాడు అనేటువంటిది మనం ఈ పురాణములన్నీ వినేటప్పుడు వింటున్నామండి. కనుక ఏ విధంగా భావించాలి? 5 ఏళ్ల పిల్లవాడు చెప్పాడు, అన్యకాంతలు అడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు. ఎవరిని చూచినా ఏ భావన చేయాలట?
తల్లి అనేటువంటి భావన కలగాలట. మరి నిన్ను చూసినప్పుడు కూడా భావన కలగకపోతే వాడు లోకంలో ఎట్లా బ్రతుకుతాడమ్మా, ఏ విధంగా ఉంటాడమ్మా? అటువంటి వాణ్ణి కూడా కరుణించగలిగినటువంటి దయార్ద్ర హృదయము కలిగినటువంటి తల్లివమ్మ. తపసియే నిరతామునయో అమలాస్తవ విహాయ పదంబుజ పూజనం. నీ పాదాలు వదిలిపెట్టడం మా వల్ల కాదు, నిన్ను అర్చించకుండా ఉండటం మా వల్ల కాదు తల్లి అని అనేక విధములుగా పరిపరి విధాలుగా ప్రార్థించాడు ఆ పరమేశ్వరుడండి. పరమేశ్వరుడు ప్రార్థించిన తర్వాత ఆ బ్రహ్మదేవునికి ఒక ఆలోచన వచ్చిందండి. ఆలోచన వచ్చి అడుగుతున్నాడు ఆ బ్రహ్మదేవుడు. ఒకసారి అమ్మవారిని చిరునవ్వు నవ్వుతూ వాళ్ళందరినీ, ఆ ముగ్గురిని కూడా ఆశీర్వదిస్తుంది ఆ తల్లి. ఆశీర్వదించిన తర్వాత ఇతి పృష్ఠామయాదేవి వినయావనతేన చ ఉవాచ వచనం శ్లక్షణమాద్య భగవతీ సా. ఇప్పుడు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు అమ్మవారితో మాట్లాడుతున్నాడు. ఇత పూర్వం కీర్తించాడు. ముందు కీర్తించింది విష్ణుమూర్తి, తరువాత కీర్తించింది చతుర్ముఖుడు, ఆ తరువాత పరమేశ్వరుడు. ముగ్గురు కీర్తించారు ఆ జగదంబను. ఆ తరువాత ఇప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతున్నాడండి. ఏమని అడుగుతున్నాడు? అమ్మా, నీవు ఒక్కతివే ఉన్నావా? నీకు ఆధారంగా ఇంకెవరైనా ఉన్నారా? మేమిప్పుడు ఎవరిని పూజించాలి? ఒకవేళ పూజిస్తే నీ ఒక్కతినే పూజించాలా? మనకు కూడా పెద్ద సమస్య అండి. రాముణ్ణి పెట్టుకుని పూజించాలా? ఒక్కొక్కరు చెబుతూ ఉంటారు. ఆ యుద్ధరంగంలో గీతాచార్యుడు గీతను బోధించినటువంటి ఫోటోలు ఇంట్లో ఉండరాదు, ఏమవుతుందో తెలియదు మనకి. వాడు ఉండరాదు అని మాత్రమే చెబుతాడు. అంతేకాదు, పులి మీద అమ్మవారు ఉన్న ఫోటో ఇంట్లో ఉండరాదు, గుమ్మం పైన అసలు భగవంతుని ఫోటో తగిలించరాదు, కింద నుంచి వెడతాం కదా మనం. ఇవాళ రేపు అనేక మంది గురువులు, బోల్డ్ అంతమంది గురువులు ఉన్నారండి. ఆ మాధ్యమాలు దొరికినాయి, అవాకులు చెవాకులు ఎన్ని ఏ విధంగా చెబుతున్నారో మనకు తెలియదు. అర్థమైందా అండి? అనేక రకాలుగా శాస్త్రంతో పరిచయం లేదు, ధర్మంతో పరిచయం లేదు, వేదంతో పరిచయం లేదు, దేంతోనూ పని లేదు. వారే స్వయం గురువులు, స్వయం శిష్యులు, అందరూ అదే విధంగా లోకంలో చెప్పబడుతున్నది. ఇప్పుడు మేము అదే విధంగా బ్రహ్మకు సందేహం ఎవరి కోసం వచ్చింది అంటే మన కోసమే వచ్చింది ఆ సందేహం. మేము ఇప్పుడు నిన్ను కత్తిని పూజిస్తే సరిపోతుందా? లేదు, నీకు ఆధారమైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని కూడా పూజించాలా? నీ ఒక్కతివేనా? నీకు ఆధారం ఎవరైనా ఉన్నారా? అమ్మవారు ఒక్కసారి చిరునవ్వు నవ్విందటండి. నవ్వి దేవ్యువాచ, అమ్మవారు చెబుతున్నారు ఇప్పుడు, సదైకత్వన్న భేదోస్తి సర్వదైవమమాస్య చ యో అసౌ శాఖమఖం యో అసౌ భేదోస్తి మతి విభ్రమాత్. చాలా గొప్పగా చెప్పింది. ఒరే నాయనా, ఉన్నది నే ఒక్కతినే, అందులో ఏం సందేహం లేదు. సర్వము నేనే అయ్యున్నాను. కానీ సృష్టి చెయ్యాలి అని నేను ఎప్పుడైతే అనుకుంటానో నా నుండి నా నాథుడు బయటకు వస్తాడు, నాకు ఆధారమైన వాడు. జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలండి మనం. నాకు ఆధారమైన వాడు నా నుండి బయటకు వస్తాడు. నేను సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ సృష్టి కార్యక్రమానికి సహకరిస్తాడు. అప్పుడు నాకు ఆధారమే. సృష్టి చేయడం అయిపోయిన తర్వాత అతడికి నేను ఆధారం. అప్పుడు అతడు నాలోనే లీనమైపోతాడు. నాలోనే లీనమైపోవాలి అంటే అతడికి ఎవరు ఆధారము అంటే నేనే. ఉంటేనే కదా వాడు లీనమయ్యేది, అవునా కాదా? కనుక నేనే ఆధారం అవుతాను. సృష్టి చెయ్యడానికి నాకు ఆధారం ఎవరు అంటే నా నాథుడు. అయిపోయిన తర్వాత అతడికి ఆధారం ఎవరు అంటే నేను. కనుక ఇక్కడ అమ్మవారు మనకు ఏం పాఠం చెప్పింది అంటే, ఇక్కడ భార్య అధికారియా, భర్త అధికారియా అనేటువంటి విషయాన్ని ఒకవేళ మానవులు సందేహంతో ఆలోచిస్తారేమో అని, ఇక్కడ ఎవ్వరికి అధికారులు కారయ్యా. నాకు ఆధారము అతడు, అతడికి ఆధారము నేను. పరస్పర యోజితాయో అసౌ సాఖమఖం యో అసౌ భేద అస్తి మతి విభ్రమాత్. మా ఇద్దరిలో భేదాన్ని చూచేటువంటి వాడు మతి చెలించిన వాడే తప్ప మతిమంతుడు కాడు అని చెప్పిందండి అమ్మవారు. కనుక ఇక్కడ భార్య గొప్పదా, భర్త గొప్పవాడా, ఎవరు గొప్పవాళ్ళు? నాకు లేదా ఈగో, నీకేనా ఈగో?
నాకు ఓ అకౌంట్ బుక్ ఉన్నది, నేను ఉద్యోగం చేస్తున్నా. ఈ వ్యవస్థలన్నీ కూడా అసత్యములైన వ్యవస్థలండి. ఇవన్నీ అసత్యములైనవి. ఆవిడ ఉద్యోగం చేయవచ్చు కాక, ప్రధానమంత్రి చేయవచ్చు కాక, ఏ వ్యవస్థలో అయినా ఉండవచ్చు కాక, కానీ ఆమెకు ఆధారము భర్తయే. ఆ భర్త కూడా గొప్ప కలెక్టర్ అవ్వచ్చు, లేదా ప్రధానమంత్రి కావచ్చు, ఎంత గొప్ప పదవైనా ఉండవచ్చు, కానీ అతడికి కూడా ఆధారము ఎవరు? ఆమెయే. కనుక పరస్పర యోజిత ఏకమేవా అద్వితీయం వై బ్రహ్మనిత్యం సనాతనం. మేమిద్దరం ఒక్కటే, రెండవది లేదు. దీన్నే శంకర భగవత్పాదుల వారు మనకు ఏమని బోధించారండి? అద్వైతము అన్నారండి. రెండవ వస్తువు లేదు, ఎప్పుడో ఉన్నది. కేవలం శంకర భగవత్పాదుల వారు సృష్టించింది కాదది, అత పూర్వం కూడా ఉన్నది. ఆ ఉన్నది మృగ్యమైపోయి అనేక రకాలుగా మానవులు చింతిల్లుతుంటే వారి చింతను పోగొట్టి సరి అయిన మార్గంలో పెట్టడానికి వేద విహితమైనటువంటి ధర్మం అద్వైతాన్ని మరల ప్రతిపాదించారు. ఉన్నదాన్నే ప్రతిపాదించారు శంకర భగవత్పాదుల వారు. అంత దివ్యమైనటువంటిది ఆ సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం. ద్వైత భావం పునర్యాతి కాల ఉత్పిత్సు సంజకే యథా దీపస్తథోపాధే ఆర్యో గతా సంజాయతే ద్విధా. ఒక దీపం ఉన్నది, ఆ దీపాన్ని దగ్గరకు మనం కూడా వెళ్ళి ఇంకో దీపాన్ని వెలిగిద్దామనుకున్నాం. ఈ రెండవ దీపము దేని వల్ల వెలిగింది? ఆ మొదటి ఉన్న దీపం వల్ల వెలిగింది. మూడవ దీపం దేనివల్ల వెలిగింది? రెండవ దీపం వల్ల వెలిగింది. నాలుగవ దీపం దేనివల్ల వెలిగింది? మూడవ దానివల్ల. ఇట్లా ఒకదాని నుంచి ఒక దీపాన్ని మనం వెలిగిస్తూ వెళితే ఈ వెలుగుతున్న దీపాలన్నీ మొదటి దీపము యొక్క అంశాలు అవునా కాదా? కనుక మొదటి దీపము యొక్క తత్వమే ఈ 4 ఉన్నా 40 ఉన్నా దీపాలకన్నిటికీ ఉన్నది కదా. కనుక అన్నీ కలిపి ఒక్కటేనా, వేరు వేరు అని చెబుతామా? అన్నీ కలిపి ఒక్కటే. అట్లాగే నా నాథుడు నేను ఒక్కటే. వేరుగా భావించడం అనేటువంటిది లేదు. వెలుగు ఎక్కడ ఉన్నా ఒకే వెలుగు, జ్యోతి ఎక్కడ ఉన్నా ఒకే వెలుగు. అలాగే అతడు విడిగా కనబడుతున్నా నేనే అతడు, అతడే నేను. శ్రద్ధ, మేధ, దయా, లజ్జ, క్షుధ, తృష్ణ, తథా క్షమ, శ్రీశ్చ, ధృతి, కీర్తి, స్మృతి, తథా అహం సర్వై రూపిణం. నా యొక్క రూపాలు ఏమిటి అని అడిగావు కదా నీవు. నేను ఏ రూపంలో ఉన్నానో చెబుతున్నా, జాగ్రత్తగా విను. ధియా పునః అహం బుద్ధి. మన లోపల ఉన్నటువంటి బుద్ధి బలము అమ్మవారేనండి. తనకు తానే చెప్పింది, అహం బుద్ధి అని చెప్పింది అమ్మవారు. నేను బుద్ధినయ్యా. అహం శ్రీశ్చ, సర్వసంపదలు నేనే. సంపద అంటే కేవలం మనం లెక్క పెట్టేటువంటి నోట్ల కట్టలో, లెక్క పెట్టేటువంటి బిళ్ళలు, రూపాయి బిళ్ళలు కాదండి. అన్నీ సంపదలే. ఆలోచన సంపద, మేధో సంపద, సౌందర్య సంపద, సంతాన సంపద, ఏమంటే గృహ సంపద, ధాన్య సంపద, ఇవన్నీ సంపదలే. ఈ సంపదల యొక్క స్వరూపం కూడా నేనే అని చెబుతున్నది. శ్రీశ్చ అంతేనా? ధృతి, ధైర్యం అండి. ధైర్య సాహసే లక్ష్మి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఒక ఈత రాని వాడిని ఒడ్డున నుంచోబెట్టి వెనుక నుంచి ఒక్క తన్ను తంతే ఆ నీళ్లలో పడినవాడు బ్రతకడం కోసమైనా ప్రయత్నం చేస్తాడు. కనుక వాడికి ఈత వస్తుంది కొద్దో గొప్ప. అసలు ఈ నీళ్లల్లో దిగితేనే మునిగిపోతానేమో, నీళ్లల్లో చలి పెడుతుందేమో, మనం మునిగిపోతే ఊపిరాడదేమో, ఇలా భయపడుతూ ఒడ్డునే నుంచునేవాడు ఎప్పుడు స్నానం చేస్తాడు? నదీ స్నానం. సర్వపాపాలు పోవాలి అంటే గంగలో మునగాలి కదా. నాకు భయం వేస్తోందయ్యా, భయం వేస్తోందయ్యా అంటే వెనక నుంచి ఒక తోపు తొయ్యాలి. అప్పుడు వస్తుంది ధైర్యం దానంతటది. బ్రతకడం కోసం వస్తుంది. అందువల్ల ఆ ధృతి, ఆ స్వరూపం కూడా నేనే. అంతేకాదు కీర్తి యొక్క స్వరూపము కూడా నేనే. ఓ మహానుభావుడికి గొప్ప కీర్తి కలిగింది, గొప్ప బిరుదు వచ్చింది. ఇవన్నీ రావటానికి కారణం ఎవరు అంటే అమ్మవారే కారణం.
ఆ తల్లి దయ ఉంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆ తల్లి దయ లేకపోతే అపకీర్తి కలుగుతుంది. వాడు మంచి చేసినా చెడుగానే ప్రవర్తింపబడుతుంది. ఆ కారణం చేత వీటన్నిటికీ కారణం నేనేనయ్యా, కీర్తిని. అంతేనా? స్మృతి, ఈ లోపల జ్ఞాపక శక్తి ఏదైతే ఉంటుందో ఆ స్వరూపము నేనే. శృతి, శృతి అంటే ఇక్కడ వేదము. రెండవది వినికిడి అని అర్థం. మూడవది శబ్దము అని అర్థం. ఓ సంగీత గానం చేసేటువంటి వాడు ఆ గానానికి ప్రారంభంలో ఏం చూస్తాడు? శృతి చూసుకుంటాడు. తాన్పుర అని ఉంటుంది, ఆ తంబూరా లేదా హార్మోనియం ఏదో ఒకటి పెట్టుకుని ఆ శృతి చూసుకుంటాడు. ఆ శృతి చూసుకుని షడ్జమము, పంచమము, పై పంచమము అవి చూసుకుంటాడు వాడు. ఆ శృతిలోనే ఉన్నదా లేదా? ఆ శృతిలో లేకపోతే వాడు ఎంత గొప్ప గానం చేసినా దానివల్ల ప్రయోజనం లేదండి. ఎందువల్ల అంటే శృతి మాత లయ పిత అని చెప్పబడింది. తాళము అనబడేటువంటిది, లయ అనబడేది తండ్రితో సమానం. శృతి అనబడేది దేంతో సమానం? తల్లితో సమానం. ఆ శృతి కనుక తప్పితే వినేవాళ్ళందరి మతి గతి అన్నీ తప్పుతాయి. ఆ కారణం చేత ఆ శృతిలోనే ఉండాలి, అవన్నీ చూసుకోవాలి వాడు. ఆ శృతి అనబడేటువంటిది శబ్దము. ఇక్కడ శృతి అంటే వినబడేది అని అర్థం. రెండవ భావం, ఆ వినబడేది ఏదయ్యా అంటే సర్వ వేదములు మనకు వినిపించినవి. కనుక వేదములను కూడా ఏమని పిలుస్తాం మనం? శృతులు. విని చెప్పారు ఆ ఋషులందరూ మనకు, ఇవి వేదాలు మంత్రాలు రా అని కేవలం విని చెప్పారు తప్ప ఎవరైనా కవులు రచించారా అండి వేదములను? అందుకనే వాటిని శృతులు అని అంటారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని కదా చెబుతున్నది. కనుక ఆ శృతి యొక్క రూపము నేను, ధృతి యొక్క రూపము నేను. అంతేకాదు తృక్షుధా అన్నారండి. ఆకలి యొక్క రూపం కూడా అమ్మవారేటండి. ఆ అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఆకలి వేయదు. అమ్మవారి అనుగ్రహం ఉన్నదా ఆకలి వేస్తుంది, కడుపు నిండా తింటాడు వాడు. హాయిగా తిన్నానయ్యా అని చెబుతాడు. ఆ తల్లి అనుగ్రహం లేదా నాకు ఆకలి వెయ్యటం లేదంటాడు వాడు. కనుక దాని రూపం స్మృతిస్తథ. శ్రద్ధ, మనకు కలిగేటువంటి పని పట్ల శ్రద్ధ, విషయము పట్ల శ్రద్ధ, మన పట్ల శ్రద్ధ, మన వారి పట్ల శ్రద్ధ. 4 రకాలుగా శ్రద్ధ ప్రవర్తిస్తుందండి. తన ఇంట్లో కలిగిన తన పిల్లల పట్ల శ్రద్ధ ఉండాలి, అటు తండ్రికి కానీ ఇటు తల్లికి కానీ. ఆ పిల్లవాడికి ఎవరి పట్ల ఉండాలి? కన్నవారి పట్ల శ్రద్ధ ఉండాలి. కనుక పరస్పరం ఆ శ్రద్ధ అనబడేటువంటిది లేకపోతే ఆ విధంగా మర్యాదగానో ప్రేమగానో వాళ్ళను పలుకరించేటువంటి అవకాశం కూడా ఉండదు. అనేక సార్లు కామేశ్వర శాస్త్రి గారు పెట్టిన కార్యక్రమాలకు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. చక్కగా 3వ తారీఖు నుంచి దేవీ భాగవతం అని చెప్పారు, అందరూ వచ్చారు. అనేక రకాలుగా ఆ ఉన్న దాంట్లో అదేదో గ్రూప్ పెడతారు కదండి, దాంట్లో నాకు కూడా పెట్టారు. నాకెందుకు పెట్టారురా బాబు ఈ గ్రూపు? మొత్తం ఎవరెవరు చేరుతున్నారో, ఎవరెవరు వస్తున్నారో ఇవన్నీ కూడా దీంట్లో వస్తున్నాయి. అనవసరంగా నన్ను పిలిచారే కానీ నేను వెళ్ళి చెప్పాలి, కానీ ఇవన్నీ నాకు దీంతో పనే ఉందా అనుకున్నా. ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది చేరారో, మళ్ళీ ఆయన అడగటం మీరు ఎన్నింటికి వస్తారు, మీకు కారులో వస్తారా, నడిచి వస్తారా, ఏ విధంగా వస్తారు, ఇవన్నీ కూడా వాటిల్లో విశేషాలు తెలుసుకోవడం కోసం పెడుతున్నారు కదండి ఆయన. ఆ వ్యవస్థ కోసం, ఏర్పాటు చేయటం కోసం ఆయన చూపించినటువంటి ఆ విషయాన్నే శ్రద్ధ అని అంటామండి మనం. ఆ శ్రద్ధ లేకపోతే వాళ్ళ దౌన వాళ్ళు వస్తారయ్యా వినటానికి, మనకెందుకు అనవసరం. కానీ హాయిగా రూమ్లో పడుకున్నాడు అనుకోండి, ఆ వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారండి? ఆ కర్ణ పిశాచులు మోగుతూనే ఉంటాయి. కర్ణ పిశాచులు అంటే సెల్ ఫోన్లు అండి, అవి మోగుతూనే ఉంటాయి. లేచిన దగ్గర నుంచి పడుకున్నా కూడా మోగుతూనే ఉంటాయి. ఎవరికి ఏం సమాధానం చెప్పాలి, ఎట్లా సమాధానం చెప్పాలి, అది కుయ్యో 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 మోగుతూనే ఉంటుంది. అందుకని ఆ శ్రద్ధ అనబడేటువంటి యొక్క దాని రూపమే. అంత శ్రద్ధగా ఉన్నారు కనుకనే ఇంత ప్రశాంతంగా కూర్చుని మనం ఏం చేస్తున్నామండి? హాయిగా వినగలుగుతున్నాం, పొందగలుగుతున్నాం. అనేక ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, ఏ రూమ్లో ఉండాలో, ఏ విధంగా ఉండాలో, ఎట్లా ఉండాలో ఇవన్నీ కూడా ముందుగానే అన్నీ ఏర్పాటు చేసి అక్కడ పెట్టడం, అది శ్రద్ధ అంటే. ప్రతి చిన్న విషయానికి ఒక శ్రద్ధ కావాలి.
మనకే అక్కర్లేదండి, పక్షులకు ఎంత శ్రద్ధ. అవి గూడు కట్టుకుంటాయి, వర్షపు చుక్క కూడా లోపల పడకుండా పిచ్చుకలు గూడు కడతాయి, మనం చూచాం. ఎంత మనం కోట్లు ఖర్చు పెట్టి స్లాబు వేసినా ఓ 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి నీళ్లు ఉరుస్తున్నాయ్యా, ఏం చేయాలో తెలియటం లేదంటూ ఉంటాడు ఆ ఇంటి యజమాని. ఆ పిచ్చుకలు కట్టుకున్న గూళ్ళో 10 కాదు 100 సంవత్సరాలైనా గూడు చెడిపోకుండా అలా ఉంటుంది. చుక్క నీరు కూడా పడదు. దానికి ఆ శక్తి ఎవరిచ్చారు? అంత శ్రద్ధ దానికి ఎట్లా? ప్రతి పుల్ల ఎక్కడో ఏరుకొచ్చి తీసుకొచ్చి కడుతోంది. అది చిన్న చిన్న పుల్లలు తీసుకొచ్చి కడుతోంది, జాగ్రత్తగా వేలాడగడుతుంది ఆ చెట్టుకి, కింద పడిపోకుండా. అది ఆ కలిగిన పిల్లల్ని కాపాడుకోవటం కోసం. దీన్నే ఏమంటామండి? శ్రద్ధ. ఆ శ్రద్ధ యొక్క స్వరూపం కూడా నేనేనయ్యా, వాడికి శ్రద్ధ లోపించిందయ్యా అని పెద్దలు అంటారే. అప్పుడు ఏం లోపించినట్టు అంటే అమ్మ దయ లోపించింది. అందుకనే శ్రద్ధ అనబడే రూపంలో అమ్మవారు అక్కడ లేదు అని మనం గుర్తించాలి. కనుకనే శ్రద్ధ యొక్క రూపం నేనయ్యా. మేధ, తెలివితేటలు ఉండాలండి. తన గురువు దగ్గర చదువుకుంటున్నాడు ఓ పిల్లవాడు. ఆ పిల్లవాడు ఆ గురువుని పరీక్ష చేయడం కోసం రాజుగారు పలక ఇచ్చి పంపించారు ఓ భట్టుణ్ణి. ఆ పలక మీద ఒక గీత గీయబడి ఉన్నది. ఈ గీతను చెరుపకుండా చిన్నది చేయవలే. ఎవరు చేస్తారు అని పాఠశాలకు పంపించారు మా రాజాగారు అన్నారు. తీరా వచ్చిన తర్వాత ఆ ఉపాధ్యాయుడు ఆ పలకను వెనక్కి తిప్పాడు, ముందుకు తిప్పాడు, అడు తిప్పాడు, ఇడి తిప్పాడు. జరపకుండా చిన్న చేయడం ఎట్లాగురా అని అనుకుంటూ ఉండగా ఆ క్లాసులోనే ఉన్న పిల్లవాడు లేచి, గురుదేవా నేను చేస్తాను అన్నాడు. చెయ్యర్రా అంటే దాని కింద ఓ పెద్ద గీత గీశాడండి. ఈ పలక తీసుకువెళ్ళి రాజుగారికి చూపించారు. ఆ పని చేసిన వాడికి మనం సన్మానం చేద్దాం అని ఆలోచించి ఆ రాజుగారు మళ్ళీ ఆ పాఠశాలకు కబురు పెట్టాడు. ఈ విషయం తెలిసినటువంటి ఉపాధ్యాయుడు ఏం చేశాడు? రాజుగారు బహుమతి ఇస్తారు కదా, ఎంతో దరిద్రంతో బాధపడుతున్నాం, ఈ గీత నేనే గీశాను అని చెబితే ఆ రాజుగారు ఇచ్చే ధనమంతా నేను పొందవచ్చు కదా, వీడు ఇంకా చిన్నపిల్లవాడే కదా అని వాడిని దగ్గరకు పిలిచి, ఒరే నాన్న, నేను చెప్పిన చదువు వల్లే కదా నీకింత తెలివితేటలు పెరిగినాయి, కనుక ఈ తెలివితేటలు నా వల్ల నీకు వచ్చినాయి కనుక ఈ గీత నేనే గీశాను అని నీవు రాజుగారి దగ్గర ఒప్పుకో, మా గురువు గారు గీశారని చెప్పు, ఆ ధనాన్ని నాకు ఇస్తారు, నేను హాయిగా ఆనందంగా బ్రతుకుతా, పిల్లలు కలిగిన వాడిని ఈ సహాయం చేయమన్నాడు. అలాగే గురువు గారు అన్నారు. మొత్తం పాఠశాల మొత్తాన్నంతటినీ రాజుగారు ఆహ్వానిస్తే వెళ్ళారా. ఆ రాజు మహామేధావి. ఆయన ఏం చేశాడు? అల్లంత దూరంలో ఒక బల్ల ఉంచి దాని మీద కాసుల పళ్ళెము ఉంచి ఆ పళ్ళెము పైన పట్టు వస్త్రము కప్పి ఓ పరదా ఒకటి కింద పరిచి ఈ పరదా తొక్కకుండా వెళ్ళి ఆ కాసుల పళ్ళాన్ని స్వీకరించాలి అన్నాడు. ఎవరికి చెప్పాడు? నిన్న ఆ గీత గీసిన వారు ఎవ్వరూ ఆ పని చేయమన్నారు. గీత గీసింది నేనే అని చెప్పాడు కదా గురుదేవుడు, పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయుడు. ఇప్పుడు దాన్ని తొక్కకుండా ఎట్లా వెళ్ళాలి? ఎగిరినా ఎక్కడి వరకు ఎగరగలుగుతాం, ఎంత దూరం ఎగరగలుగుతాం, ఏ విధంగా పళ్ళు రాలిపోతాయి, కాళ్ళు ఊడిపోతాయి, ఏం జరుగుతుంది అనేటువంటి భయం చేత వణికిపోతున్నాడు. నాయనా, నీవు ఆ పని చెయ్యరా అని భవిష్యమాలి వదిలేశాడు ఆ గురుదేవుడు. అప్పుడు ఆ పిల్లవాడు లేచి ఆ పరదాను చుట్టుకుంటూ ఆ పళ్ళెం దగ్గరకు వెళ్ళి ఆ పళ్ళాన్ని తెచ్చుకున్నాడు. నాకు రాలేదే ఈ ఆలోచన అనుకున్నాడు. ఎందుకు రాలేదు, ఎందుకు కలగలేదు అంటే అతడి పట్ల అమ్మవారు ఆ రూపంలో లేరు, ఆ కారణం చేత రాలేదు. ఎందుకు లేదు అమ్మవారు ఆ రూపంలో అంటే మోసం చేద్దాము అని అనుకున్నాడు కనుక తాను కష్టపడి పొందినటువంటి సంపద వాడి సంపద అండి. అనాయాచితంగా వచ్చేటువంటి సంపద వాడి సంపద కాదు, అక్రమంగా పొందరాదు ఒక్క రూపాయి కూడా. అందుకనే పెద్దలు చెబుతారు, నీదైనది నీకు రాకపోదు, నీది కానిది నీ వద్దకు రాదు. ప్రాప్తి సూత్రము అన్నారు దాన్ని. చాలా గొప్ప సూత్రం అండి ప్రాప్తి సూత్రము. అనవసరంగా పాకులాడుతూ ఉంటాం, అది కావాలి, ఇది కావాలి, అది ఎట్టా వస్తుందో, ఇది ఎట్టా వస్తుందో, ఏం చేస్తే వస్తుంది, ఎలా పెడితే వస్తుంది, ఇవన్నీ పిచ్చి భ్రమలు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఇంట్లో కూర్చున్నా నీదైన సొమ్ము నీకు వస్తుందండి.
హైదరాబాదులో నల్లకుంట శంకర మఠం ఉన్నది. ఆ శంకర మఠంలో పురాణం చెప్పడానికి వెళ్ళా. ఆ పురాణం చెబుతూ ఉంటే పొద్దున సాయంకాలం, పొద్దున పూట అక్కడ కృష్ణ ఘనపాటి గారు అని ఒక ఆయన వేదపారాయణ చేస్తున్నాడు. అసలు వచ్చేవాళ్లను కానీ వెళ్ళేవాళ్లను కానీ ఏ విధంగానూ పట్టించుకోడు ఆయన. హాయిగా కూర్చుని వ్యాసపీఠం మీద గ్రంథాన్ని ఉంచి వేదం వల్లె వేస్తూ ఉండడం, పారాయణ చేస్తూ ఉండడమే. ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు. ఏమండి, అక్కడికి వచ్చి ఆ గ్రంథం మీద 100, 200, 500, 1000, 2000 అట్లా వేసేటువంటి వాళ్ళు. ఆ పుస్తకం మీద వేస్తూ ఉంటే అలా పక్కకి జరుపుతూ ఉంటాడు ఆయన, పారాయణ చేస్తూనే ఉంటాడండి. సుమారుగా నాకు తెలిసినంత వరకు ఆయన పారాయణ పూర్తి చేసి లేచేటప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఎంత హీనపక్షంగా అయినా సుమారుగా ఆయనకు 5-6 వేల రూపాయలు ఆనాటికి లభిస్తాయి. ఆ పూటకు 5-6 వేల రూపాయలు హీనపక్షంగా ఆయన. ప్రతిరోజు పారాయణకు ఆయన కూర్చుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బు వస్తుంది ఆయనకు? ప్రతిరోజు ఆయనదైన సొమ్ము ఆయనకు చేరుతుంది, మన వద్దే ఉండే అవకాశం లేదు. ఆయనది కానిది ఆయన వద్దకు చేరదు. అది ప్రాప్తి సూత్రం. ఆయన అడగక్కర్లా. మీరందరూ నాకు వెయ్యండి, నేను ఇక్కడ వేద పారాయణ చేస్తున్నాను కదా, మీరు దానం చేస్తేనే మీకు పుణ్యం వస్తుంది, అందున వేద పండితుడికి చేస్తేనే పుణ్యం వస్తుంది, ఇవన్నీ చెప్పక్కర్లా. తనది కనుక తన వద్దకు వచ్చింది. తనది కానిది ఎంత చెప్పినా వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక అనవసరమైన ప్రాకులాట దేనికి? కనుక ఈ తత్వం ఏదైతే ఉన్నదో దాని యొక్క రూపం నేనేనయ్యా. అంతేనా? దయా, దయ యొక్క రూపం నేనే. అరుణాం కరుణాతరంగితాక్షిం అని కదా. ఆ కరుణ యొక్క తత్వం ఎవరు? అమ్మకు కాకపోతే కరుణ ఎవరికి ఉంటుందండి? ఒకవేళ కొడుకు మీద కోపం వస్తే తండ్రి, నీకు నాకు సంబంధం లేదు, నా ఆస్తిలో నీకు చిల్లిగా ఇవ్వను, ముందు ఈ ఫస్ట్ గెట్ అవుట్, ఇంట్లోంచి వెళ్ళిపో అని అంటాడు. వాడు చాలా పాలిష్డ్ ఇంగ్లీష్తో ఫస్ట్ గెట్ అవుట్ అంటాడు, బయటికి పొమ్మంటాడు అని మెదలకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. లోపల ఉన్న తల్లి ఏం చేస్తుందండి? కంచంలో ఇంత అన్నం కలిపి చక్కగా ముద్దపప్పు వేసి రుచిగా ఉంటుంది కదా అని ఆవకాయ పిండి వేసి మొత్తం కలిపి ఇంతంత ముద్దులు చేసి దున్నపోతంత ఉన్న కొడుకు దగ్గరకు కూడా వచ్చి, తండ్రి మాట వినకూడదురా, ఎందుకురా ఆయన్ని బాధ పెడతావు, ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏమో, ఇదిగో ఈ ముద్ద తిను అని ఆ కంచం నోటి దగ్గర పెట్టి ముద్ద నోటికి అందిస్తుందండి. తల్లి అనే పాత్ర యొక్క గొప్ప విశేషమే ఇది. తండ్రి వదులుకోవచ్చేమో కానీ తల్లి మాత్రం వదులుకోదు. అటువంటి రూపము ఏదైతే ఉన్నదో దయా, ఆ రూపము కూడా నేనేనయ్యా. దయ లేకపోతేనే ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుందా అంటే ఏం చేయగలుగుతుంది? కనుక దయ యొక్క స్వరూపమే నేనేనయ్యా. అంతేకాదు లజ్జ, తప్పు పని చేయటానికి సిగ్గుపడాలంటే, మంచి పని చేయడానికి సిగ్గుపడక్కర్లా, తప్పు చేయడానికి సిగ్గుపడాలి. ఇది నేను చేసే తప్పు కదా అని ఎవరో చూస్తున్నారు అని సిగ్గుపడ్డం కాదు, ఎవరు చూడకపోయినా చూస్తారేమో అనే భావన చేత కలిగేటువంటి లజ్జ ఏదైతే ఉన్నదో దాని యొక్క స్వరూపం కూడా నేనేనయ్యా. సిగ్గుపడితే ఆ పని చేయకుండా ఉంటారు కదా, అవునా కదా? కనుక ఆ చెడు పనిని చేయకుండా ఆపగలిగిన లజ్జ అనబడేటువంటిది. అంతేకాదండి, లజ్జ అనబడేటువంటిది ఎంతో అందమైన వస్తువు అండి, చాలా సుందరమైన వస్తువు. పెళ్లిపీటల మీద కూర్చున్నటువంటి పెళ్లి కూతురు సిగ్గుతో తల ఉంచుకుంటే అందంగా ఉంటుంది, కానీ పక్కనే కూర్చున్నటువంటి ఆ వరుడి భుజం మీద చెయ్యేసి, సుబ్బారావు తర్వాత ఏం చేద్దాం, పెళ్ళైపోయిన తర్వాత ఇల్లు ఎక్కడ తీసుకుందాం, సామాన్లు ఎక్కడ కొందాం, ఏ సామాన్లు కొందాం, ఇట్లా పెళ్లిపీటల మీద అడిగితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కనుక లజ్జ, అసిగ్గు, ఆ విధంగా ఉండేటువంటి తత్వం ఎవరి యొక్క స్వరూపము అంటే అమ్మవారి యొక్క స్వరూపం. ఆ స్వరూపాన్ని నేనే అని అమ్మవారే చెబుతున్నదండి. క్షుధ, ఆకలి నేను, తృష్ణ, కోరిక కూడా నేనే లేకపోతే ఏ కోరిక కలదయ్యా. తదా క్షమ, ఈ గుణం చాలా గొప్పదండి, అమ్మవారి యొక్క గుణం. ఎంత తప్పు చేసినా వాడిని క్షమించగలిగినటువంటి గుణం. ఆ గుణం ఎక్కడ ఉంటుందంటే అమ్మవారి తత్వంలోనే ఉంటుంది, క్షమాగుణం. తెలిసిందా అండి? మనం చెబుతాము,
శమ దమ కరుణ పదచిత్తానాం సాధు సమాగమ చింతానాం. శమము అంటే ఇంద్రియ నిగ్రహము, దమము అంటే మనో నిగ్రహము. ఈ రెండు నిగ్రహములు దేని వల్ల కలుగుతాయి అంటే క్షమాగుణము వల్ల కలుగుతాయి. ఆ రెండు గుణములు ఎవరి వద్ద ఉన్నాయో వాడికి ఏ గుణం ఉన్నది అని చెబుతారు? క్షమాగుణం ఉన్నది అని చెబుతారు. ఆ క్షమాగుణం ఎప్పుడైతే ఉంటుందో ఆ గుణము యొక్క స్వరూపం ఎవరంటే నేనేనయ్యా. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం ఉంటే క్షమాగుణం ఉంటుంది. అప్పుడు ఎన్ని తప్పులు చేసిన వాడినైనా సరే, వాడు భర్త కావచ్చు, లేదా మన దగ్గర పనిచేసేటువంటి గుమాస్తా కావచ్చు, ఎవరైనా సరే పొరపాటునో గ్రహపాటునో తప్పు చేస్తే క్షమించగలిగినటువంటి గుణము ఉండి తీరవలే. ఇంత తప్పు చేస్తావా, నిన్ను నరికేస్తా, సంహరిస్తా, ఇట్లా మాట్లాడితే దాన్ని క్షమాగుణం ఉండదు. కనుక ఆ క్షమాగుణము యొక్క స్వరూపం నేనేనయ్యా అని చెబుతున్నది. కాంతి శాంతి పిపాసాచ నిద్ర తంద్ర జర అజర విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తిశ్చ అశక్తిరేవచ వస మజ్జా చ త్వక్చ అహం వృష్టి యాగనృత ఋతౌ పరా మధ్య చ పశ్యంతి నాడ్యోగం వివిధాశ్చయాహమయా. ఒక్కటి అని చెప్పడానికి లేదయ్యా. లోకంలో ఉన్న ఈ వస్తువులన్నీ నేనేనయ్యా. కాంతిని నేను, శాంతిని నేను, ఆశను కూడా నేనే. ఏ విధమైన ఆశ పొందాలండి? ప్రక్కవాడి దగ్గర ఉన్నదంతా నాకు రావాలి అని ఆశపడకూడదు. ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేశారట. తపస్సు చేస్తే భగవంతుడు ముందు అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. నాయనా, నీకేం కావాలో చెప్పు, నీ తపస్సుకు నేను మెచ్చా అన్నాడు. అయ్యా, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళారా అని అడిగాడు అన్నగారు. ముందు నీ దగ్గరికి వచ్చాను కదరా, నువ్వు అడుగు, నీకు వరాలు ఇచ్చి వెళ్ళిపోతానన్నాడు. కాదండి, అన్నీ నేనే ముందు అనుభవించాను, ఈ ఒక్కటైనా మా తమ్ముడు అనుభవిస్తే ఆనందపడతాను, ముందు వాడి దగ్గరికి వెళ్ళి వరాలు ఇవ్వండి. ఆహా, ఎంత గొప్పవాడు ఈ అన్నగారు, చాలా మంచివాడు అనుకుని తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు భగవంతుడు. వాడిని అడిగితే వాడేమన్నాడు, మా అన్నగారి దగ్గరికి వెళ్ళారా అన్నాడు. అన్నదమ్ములు ఇద్దరి యొక్క ప్రేమ ఎంత గొప్పదో కదా. నాయన, ముందు అక్కడికి వెళ్ళానురా, నీకే వరాలు ఇచ్చి రమ్మనమన్నాడు అన్నాడు. కాదండి, అన్నీ వాడే ముందు అనుభవించాడు, నేను తర్వాత పుట్టినవాడిని, కనుక వరాలు కూడా వాడినే ముందు అడగనివ్వండి అన్నాడు. ఈ భగవంతుడు అమాయకంగా మళ్ళీ పెద్దవాడి దగ్గరికి వెళ్ళాడు. అన్నదమ్ములు ఇద్దరూ ఇట్లా ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నారు వాడిని. ఎవరిని? ఆ భగవంతుడిని. ఇహ ఆగ్రహం కలిగి, ఒరే అబ్బాయి, మీరు అడుగుతారా, నన్ను వెళ్ళిపోమంటారా అన్నాడు. వెంటనే ఆ అన్నగారు చెప్పాడండి, అయ్యా తొందరపడవద్దు, వెళ్ళవద్దు, మా తమ్ముడు ఏది అడిగితే దానికి రెట్టింపు నాకు ఇచ్చేయవయ్యా, చాలు, ఇంకేం అక్కర్లేదన్నాడు. ఏమి ఇవ్వాలటండి వాడికి? రెట్టింపు ఇవ్వాలట. తమ్ముడు ఏది అడిగితే దానికి రెట్టింపు. వాడెక్కడ బాగుపడతాడు అని వీడికి భయం. ఇప్పుడు తమ్ముడి దగ్గరికి వచ్చాడు. ఒరే అబ్బాయి, నువ్వు అడగరా, మీ అన్నయ్య అడిగేశాడు, అయిపోయింది. ఏం అడిగాడండి? ఏం అడుగుతాడయ్యా? నువ్వేది అడిగితే దానికి రెట్టింపు ఇవ్వమన్నాడు. నువ్వేది అడుగుతావో అడుగు, అది నీకు ఇస్తా, అది రెట్టింపు వాడికి వస్తుంది అని చెప్పాడు. అవునా? నేనేది అడిగితే దానికి రెట్టింప? అయితే ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి పోయేట్టుగా నాకు వరం ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు అన్నగారి పరిస్థితి ఏమిటండి? వీడు బాగుపడతాడేమో అని వాడు బాగుపడతాడేమో అని వీడు. దీన్నే అంటామండి మనం ఇక్కడ. ఏమంటున్నామండి? తృష్ణాక్షమ కాంతి శాంతి పిపాస అన్నారండి. ఆశ. వాడెక్కడ బాగుపడతాడో అని వీడికి వాడికన్నా ఎక్కువ కావాలి, వీడికి వాడికన్నా ఎక్కువ కావాలి. ఇద్దరూ ఒకే ఇంటిని పంచుకుని పుట్టారండి. తల్లి గర్భము అనే ఇల్లు పంచుకుని పుట్టారు. ఆ తల్లే వీడికి ఏ రక్త మాంసాలు ఇచ్చిందో వీడికి అవే రక్త మాంసాలు ఇచ్చింది. అలా పంచుకుని పుట్టిన వాళ్ళు కూడా పుట్టిన తరువాత తండ్రి సంపాదించిన దాన్ని పంచుకోవడానికి కొట్టుకు చస్తున్నారు అంటే ఎంత అమాయకులు అనేటువంటిది మనం ఊహించాలి. పుట్టేటప్పుడే పంచుకున్నారు, పంపకాలు అయినాయండి. ఆ తల్లే పంచి ఇచ్చింది. ఎంత రమ్యంగా పంచి ఇచ్చిందో, తాను తినే ఆహారంలో కొంత భాగం వాళ్లకు పంపించింది ఆ తల్లి. అది తిన్నారు వాళ్ళు, కనుకనే గర్భంలో కూడా బతికున్నారండి.
చీకటి గదిలో వాళ్ళను బతికించింది ఆ తల్లి. కనీసం బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి గుర్తు లేకపోతే వాడి గతి అధోగతి అని చెప్పారండి. కనుక ఆ ప్రేమ యొక్క స్వరూపం కూడా ఆ తల్లి నేనేనయ్యా అని చెబుతున్నదండి. నిద్ర యొక్క స్వరూపము అమ్మవారు. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. అమ్మవారి అనుగ్రహం ఉన్నదా? కంకర రాళ్ల మీద పడుకున్నా హాయిగా నిద్రపోతాడు వాడు. ఆ తల్లి అనుగ్రహం లేదా యూఫోమ్ బెడ్ మీద పడుకున్నా వాడికి నిద్ర పట్టదు, అటు ఇటు దొర్లుతూనే ఉంటాడు తెల్లవారు. కనుక దివ్యానుగ్రహం కావాలి, ఆ తల్లి యొక్క అనుగ్రహం. నిద్ర యొక్క స్వరూపం నేనే. జరా ముసలి యొక్క స్వరూపము, మొసలితనం కూడా నా యొక్క అనుగ్రహం చేతనే వస్తుందండి. ఆ నమ్మకం చెప్పేటప్పుడు, చమకం చెప్పేటప్పుడు ఏమని చెబుతామండి? వృద్ధంచమే వృద్ధిశ్చమే అని చెబుతున్నాం. చమకం చెప్పేటప్పుడు ఆ వార్ధక్యాన్ని కోరుకుంటున్నావా, కోరుకోవట్లేదా? వార్ధక్యాన్ని కోరుకోవడం అంటే ముసలితనం రావాలి అని కాదు అక్కడ అర్థం. ఆ చమకంలో ముసలితనంలో ఎంత అనుభవాన్ని పొంది ఉంటాడో అంత అనుభవాన్ని ఇప్పుడే నాకు ఇవ్వవయ్యా అని ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతున్నామండి. నమ్మకంలో నమస్కారం చేయటం, చమకంలో కోరుకోవటం. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని మొత్తం అడగటమే. ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ఏది కావాలని అడిగితే అది ఇస్తాడు. కనుక నిత్యము నమక చమకములు కనీసం అభిషేకం చెయ్యకపోయినా పారాయణ చేసేటువంటి వాడికి అన్న ఉదకములకు లోటు ఉండదు అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. ఆ నమక చమకాలు పారాయణ చేస్తే చాలు. నమస్తే రుద్రమన్యభవతో తైషభ్యే నమః, నమస్తే అస్తు ధన్వనే బాకుభ్యాముత తే నమః, హరహర అంటూ 2 చెంచాలు నీళ్లు పోయండి చాలు. ఏమండి, ఓ జానపద కవి చెప్పాడు, చెంచాడు నీళ్లకే చిందులేసెదవు గద రాశివయ్యా. ఎక్కడో పిచ్చి తుప్పల మీద మొలిచిన తుమ్ము పూలకే ఆనందపడి పొంగులాడేవు గద రాశివయ్యా. పిచ్చి తుప్పల మీద పెరిగినటువంటి తుమ్మి పూలు తీసుకొచ్చి పెడితేనే ఆనందపడతావు. 2 ఆకులు నీ మీద పడితే చాలు ఆనందపడతావు. ఇన్ని నీళ్లు నీ మీద పడితే ఆ తిన్నడు అనబడేటువంటి వాడు ఏం పోశాడండి? ఏ నీళ్లు పోశాడు? ఆ స్వర్ణముఖికి వెళ్ళి ఆ నీళ్లు పుక్కిట పట్టి నోట్లో పట్టుకుని బిగించి మింగకుండా ఆ లింగడి దగ్గరికి వచ్చి పుక్కిలించి ఆ లింగం మీద ఉమ్మేస్తే గంగాజల ధారల భాషించే అని చెప్పారు కవులు. ఆ పుక్కిట పట్టిన నీళ్లు లింగం మీద ఉమ్మేస్తేనే గంగాజలము వలె భావించేట. తిరిగి తిరిగి అరిగిపోయిన చెప్పులతో తుడిస్తే నా ఇల్లు ఎంత బాగు చేశాడో అనుకున్నాడట. మాంసపు ముక్కలు పెడితే తినడానికి అలవాటు పడ్డాడటండి. వాడి భక్తికి కరిగిపోయి ఆ పరమేశ్వరుడు ఏమని చెప్పాలి? భోళా శంకరుడు, భక్త వశంకరుడు, అఘనాశంకరుడు. అతడికి ఆధారమైనటువంటి దాననే నేనయ్యా. శక్తిశ్చ అశక్తిరేవా. నీరసము అయినటువంటి దాన్ని నేనే, వాడికే శక్తిని ఇచ్చేటటువంటి దాన్ని నేనే. నన్ను ఆశ్రయిస్తే శక్తి కలుగుతుంది, నన్ను వదిలేస్తే ఏం కలుగుతుంది? నీరసం కలుగుతుంది. కనుక నన్ను వదిలేయటమే నీరసాన్ని పొందడం, నన్ను ఆశ్రయించడమే శక్తిని పొందడం. అన్నీ నేనే. జర అజర, యవ్వనము నేనే, వార్ధక్యము నేనే, విద్య అవిద్య, విద్యయు నేనే, అవిద్యయు నేనే, స్పృహ తెలిసినటువంటి విషయము నేనే, తెలియని విషయము నేనే, వాంఛ కోరిక నేనే, శక్తి ఏమండి అశక్తిరేవచ వస మజ్జాచ త్వచ్చాహం. లోపల ఉండేటువంటి వస, మజ్జ, మాంసము, ఆ ఎముకలు, నరములు, అంతేకాదు త్వక్కు, ఇవన్నీ కూడా నేనేనయ్యా. సర్వము నా యొక్క రూపమే. నేను కానిది అంటూ లోకంలో ఉండేటువంటి అవకాశమే లేదు. నేను ఎంతకాలం ఉన్నానో అంతకాలము ఆ చర్మము అన్నీ నిగారింపుగా ఉంటాయి. నేను ఒక్కొక్క మెట్టు దిగుతుంటే వాడికి వార్ధక్యం వస్తూ ఉంటుంది. అతి తేలికగా వార్ధక్యం వస్తుందటండి. మెట్లు ఎక్కి వెళ్ళటం తేలిక, కానీ ఎక్కి వెళ్ళటం చాలా కష్టం, దిగటం చాలా తేలిక. మనకు వార్ధక్యం రావడం కూడా అట్లాగే వస్తుందండి. ఓవర్ బ్రిడ్జి మీదకి బండి పెడుతోంది,
ఆ పైకి ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కుతుందో అది ఓవర్ బ్రిడ్జి మీదకి ఫ్లైఓవర్ మీదకి ఎక్కేటప్పుడు ఏ బండి అయినా ఎట్లా పెడుతుందండి వాహనం? ముక్కుతూ మూలుగుతూ కష్టపడి కుయ్యో ముర్రో అంటూ ఎక్కుతుంది పైకి. ఆ మధ్యకు చేరుకున్న తరువాత దిగేటప్పుడు ఇంజన్ ఆన్ చేసి లేకపోయినా సరే, బ్రేక్ వేయకుండా ఉంటే చాలు కిందికి వెళ్ళిపోతుంది. ఆన్ చేయకర్లా ఇంజన్. అలాగే ఎంత కష్టపడి పైకెక్కిందో అంత తొందరగా కిందికి వస్తుంది ఆ వాహనం. అదేవిధంగా ఆ యవ్వనం వచ్చేంత వరకు అతి నిదానంగా వయస్సు గడుస్తుంది. ఆ యవ్వనం పరిపూర్ణమైపోయి వార్ధక్యం వచ్చేటప్పటికి అప్పటికప్పుడు ఒక్క రోజులో వచ్చేస్తుంది. ఆ అద్దం ముందు నుంచుని చూసుకుంటూ ఉంటాడు, తెల్లబడిందా లేదా. ఒక్కటి పీకుతాడా, దానికి కూడా కోపమేనండి. నన్ను తీస్తాడా అని ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ తెల్లబడతాయి తెల్లారేటప్పటికి. ఎన్ని తీస్తాడండి వీడు? అందుకనే వాళ్ళు చెబుతున్నారు, కట్ చెయ్యి వేసి. వాడు వేస్తాడు. వేసినా మొదళ్ళు ఎట్లా కనబడతాయి? మళ్ళీ తెల్లగానే కనబడతాయి. కనుక సహజత్వం అనేటువంటిది ఎక్కడికి పోదు. ఆ సహజ స్వరూపము కూడా నేనే. శక్తి రేవచ, అందరిలో ఉండే శక్తిని నేనే. ఋతా పరా మధ్యాచ, ఏమండి, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఈ రూపాలన్నీ కూడా నేనే. నాదః అహం వివిధాశ్చయాః, నాదము యొక్క స్వరూపము నేనే. నాద తనుమనిశం శంకరం నమామితి మనసా శిరసా. నాద తనుమనిశం శంకరం. నాదము యొక్క స్వరూపం భగవంతుడండి. మనం మాట్లాడగలిగాం, కనీసం శబ్దం లోపల నుంచి వచ్చింది అంటే ఎవరు బయటికి తీసుకొచ్చారు ఆ శబ్దాన్ని? భగవంతుడే తీసుకొచ్చాడు. ఆ పసిపిల్లలు ఉంటారే, అమ్మవారి దయ వల్ల ఇదిగో ఆ తల్లి ఓ మాట చెబుతుంది, ఆ మాట అంటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. బాగా గుర్తు తెచ్చుకోండి, మీ చిన్నపిల్లలకు మీరు చెప్పినప్పుడు ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఆ పెదవులు అనేక సార్లు కదుపుతాడు. ఆ శబ్దాన్ని బయటికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నమే భగవత్ పూజ. ఎవరు చేస్తున్నారు ఆ భగవంతుని పూజ? పసివాడు చేస్తున్నాడు. వాడికి తెలియకుండానే చేస్తున్నాడు. ఆ పూజను పరిపూర్ణంగా పొందటానికి నేను ఆ పసివాడిని చూస్తూ ఉంటానయ్యా. అమ్మవారు చెబుతోందండి, ఎంత రమ్యంగా ఉన్నది ఆ దృశ్యం. నేను ఆ పసివాడిని చూస్తూ ఉంటా. వాడు చేసే ప్రయత్నం, ఆ నాలుక, ఆ పెదవులు, ఆ దంతములు, ఆ తాలువులు, ఇవన్నీ కూడా వాడిని పరిశీలన చేస్తూ ఉంటా. వాడంటే ముద్దు వస్తుంది నాకు. ఆ కారణం చేత అప్పటికప్పుడు ఆ శబ్దం వచ్చేట్టుగా చేస్తా నేను, ఆ ముద్దు చేత. కనుక ఆ శబ్దము యొక్క స్వరూపం కూడా నేనే అని చెప్పింది. వివిధాశ్చయాః కిం నాకం పశ్య సంసారే మద్వియుక్తం కిమస్తి సర్వమేవాకమిచ్చేవం నిశ్చయం విధి పద్మజ. ఓ బ్రహ్మదేవ, అన్నీ నిర్వహించేటువంటి దానను నేనే. ఏ గృహస్థైనా నేను నిర్వహిస్తున్నాను అని అనుకుంటే వాడు పతనమైపోతాడు. ఏ గృహిణి అయినా అన్నీ నేనే నిర్వహిస్తున్నాను అనుకుంటే పతనమవుతుంది అని అమ్మవారి చెప్పిందండి. చాలామంది చెబుతూ ఉంటారు, ఈ కుటుంబాన్ని పైకి తీసుకురావటానికి నా రక్తాన్ని చెమటగా ఓడ్చి చేశాను నేను అని చెబుతాడు వాడు. పొరపాటు. వాడు చేయలా. ఒక్కొక్క ఇల్లాలు చెబుతుంది, కాపురానికి వచ్చినప్పటి నుంచి నా ఎముకలన్నీ అరిగిపోయినాయి, నరాలన్నీ తెగిపోయినాయి, ఎట్టా బతుకుందో తెలియదు. నరాలన్నీ తెగిపోయినాయిట, ఆ ఎముకలన్నీ అరిగిపోయినాయిటండి. ఇవన్నీ చేసింది ఎవరు? ఆ ఇల్లాలు కాదు చేసింది, ఆ ఇల్లాలి లోపల ప్రవేశించినటువంటి అమ్మవారు చేసింది. అమ్మవారు ఈ ఇల్లాలిని దేనిగా ఉపయోగించుకున్నారు అంటే ఒక పరికరముగా ఉపయోగించుకున్నారు. మన దగ్గర ఉన్నటువంటి 2 వీలర్ చెడిపోయింది, ఓ నట్టు లూజ్ అయ్యింది, దాన్ని మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళాం. వాడు ఏం చేస్తాడు? దాన్ని బిగించడానికి ఓ రెంచి తీసుకుంటాడు, లేదా దాన్ని స్పానా అని కూడా అంటారు. అది తీసుకుని ఆ నట్టుకు పెట్టి బిగిస్తాడండి. అవునా కాదా? ఇక్కడ మెకానిక్ ఎవరు అంటే సాక్షాత్తు అమ్మవారే. ఆ రెంచి ఎవరు అంటే ఆ కుటుంబానికి కష్టపడినవాడు ఆ రెంచి.
ఆ కుటుంబము అనబడే నట్టుని బిగించటానికి ఈ మెకానిక్ అనేటువంటి అమ్మవారు ఆ రెంచి అనబడే ఆ గృహస్థుని ఉపయోగించుకుని కుటుంబము అనే నట్టును బిగించిందండి. కనుక ఈ వ్యక్తి కేవలం అమ్మవారి చేతిలో ఉన్న ఒక పరికరమే కానీ దానంతటా అదిగా బిగించే శక్తి దానికి ఏమైనా ఉన్నదా? ఆ రెంచికి శక్తి లేదండి. ఒకవేళ బిగించడం అయిపోయిన తర్వాత మెకానిక్ ఏం చేస్తాడు? ఆ రెంచిని మళ్ళీ గూట్లో పెడతాడు. అమ్మవారు కూడా అంతే. ఈ కుటుంబం మొత్తాన్ని బాగు చేయడం కోసం మనల్ని ఒక పరికరముగా ఉపయోగించుకున్నది. ఆ తర్వాత తీసి పక్కన పెడుతుంది. మనం ఎందుకు ఆనందపడాలి అంటే ఈ కుటుంబం మొత్తాన్ని పైకి తీసుకురావటం కోసం జగదంబ జగన్మాత కాత్యాయని కాళి భగళ చాముండి కాళిక ఎన్ని నామములు ఉన్నవో ఆ తల్లి నన్ను ఒక ఉపకరంగా ఉపయోగించుకున్నది అంటే నేనెంత అదృష్టవంతుణ్ణి. అమ్మవారికి ఒక చేతి పరికరముగా నేను ఉపయోగపడినందుకు నేను ఆనందపడవలే అనేటువంటి భావన పొందితే అతడు నా భాగ్యమును పొందుతాడయ్యా. సర్వమేవాహం ఇత్యేవం నిశ్చయం విద్ధి పద్మజ. ఈ విషయాన్ని తెలుసుకుని నన్ను గురించి యోచించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు దివ్యత్వాన్ని పొందుతాడు. కనుక అంతా నేనేనయ్యా. ఒక్క సృష్టి కొరకు మాత్రమే నా భర్త నా నుండి బయటకు వస్తాడు. అతడే పరబ్రహ్మము. అతన్ని మనం పూజించాలి. ఆమెను పరబ్రహ్మముగాను ఆమెనే భావించాలి, భర్తగాను ఆమెనే భావించాలి, భార్యగాను ఆమెనే భావించాలి. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పింది. మొత్తం అంతా కూడా బ్రహ్మ పదార్థం. అందుకనే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఏమన్నారండి? సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. మొత్తం అంతా బ్రహ్మమయం. కిం వచనీయం కిమవచనీయం. ఏమని చెప్పుతాం, ఏమని చెప్పకుండా ఉంటాం. కిం రచనీయం కిమరచనీయం. ఏమని రాస్తాం, ఏమని రాయకుండా ఉంటాం. మరి ఏం చెయ్యాలయ్యా? గొప్ప జ్ఞానాన్ని బోధించారండి ఆయన. సర్వత్ర సదా హంస ధ్యానం సర్వం బ్రహ్మమయం. సర్వత్ర సదా హంస ధ్యానం. హంస సోహం హంస హంస సోహం హంస హంస సోహం హంస. ఇదే జపం చేయవయ్యా. నువ్వు ఎవరో కాదు, ఆ హంస స్వరూపం నీవే. ఎవరా హంస? నీ మనస్సే హంస, నీ తేజస్సు హంస, నీ యోచన హంస. ఆ హంసయే సాక్షాత్తు పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము నీవే అయ్యున్నావు. తత్వమసి అయమాత్మా బ్రహ్మ. ఏమన్నీ ఎన్ని మాటలు చెప్పారండి. చతురామ్మనాయ పీఠములకు 4 మహావాక్యాలు ఇచ్చారు. తత్వమసి అన్నారు, అయమాత్మా బ్రహ్మ అన్నారు, ఎన్ని రకాలుగా చెప్పారు. కనుక నీవే పరబ్రహ్మమయ్యా, నీవే భగవంతుడవయ్యా, నీవే తత్వానివయ్యా. నన్ను అలా పొందగలిగితే ఆ పొందగలిగిన జీవుడే మనిషి మాత్రమే అని చెప్పలేదండి. ఎవరు పొందినా వాళ్ళు కూడా ఏమవుతారు? నా వలనే ఉంటారు. ఒకానొక సర్పము భగవంతుని సేవ చేసింది. ఒకానొక సాలె పురుగు భగవంతుని సేవ చేసింది. తానే భగవంతుడనే భావన చేత సేవ చేసింది. ఒక ఏనుగు సేవ చేసింది. ఈ సేవను చూచినటువంటి ఆ పరబ్రహ్మము ఏం చేశాడండి? అవి ఉన్న నగరానికే వాటి పేరు పెట్టి తర్వాత తన పేరు పెట్టుకున్నాడు ఆ భగవంతుడు. ముందు తన పేరు పెట్టుకోవాలా భగవంతుడు కూడా. సామాన్యమైనటువంటి ఏ జ్ఞానము లేనటువంటి జంతువులండి. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, శ్రీకాళహస్తి అని పేరు పెట్టాడు ఆ ఊరు మొత్తానికి. ఆయనకు కూడా ఏమని పేరు పెట్టమని పిలవమన్నాడు అంటే కాళహస్తీశ్వరుడు అని పిలవమన్నాడు.
తన భక్తుల పట్ల భగవంతునికి ఉండేటువంటి ప్రేమ అంత విలువైనది. ఆ ప్రేమ యొక్క స్వరూపం కూడా నేనేనయ్యా అని బ్రహ్మదేవునకు ఏతైర్మే నిశ్చితై రూపై విహీనై కిం వదస్వమే తస్మాదకం విధేచాస్మిన్ సర్గే వై వితత అభవం. అనేక మంది నన్ను అనేక రూపాలలో ప్రార్థిస్తూ ఉంటారయ్యా. అమ్మవారు ఎంత గొప్ప సత్యం చెప్పిందో బ్రహ్మదేవునికి చెప్పింది. గుణవర్ణన చేస్తున్నదండి ఇప్పుడు అమ్మవారు. అనేక రకాలుగా నన్ను భావిస్తూ ఉంటారు. కొంతమంది ఏ విధంగా భావిస్తారు అంటే భగళాముఖి అంటాడు ఒకడు, ఇంకొకడు ఏమంటాడండి చండీ చాముండి అంటాడు, ఇంకొకడు కాళిక అని అంటాడు. కాళిక అంటే ఆవిడేదో భయంకరమైనది, నల్లగా ఉంటుంది, లేదు ఎర్రని నాలుక, అందరినీ మింగేస్తుంది, మెడలో పుర్రెల దండ వేసుకున్నటువంటి కాళికాదేవి విగ్రహం ఇంట్లో ఉండరాదు అని ఇప్పుడు చాలామంది చెబుతున్నారు మహానుభావులు. ఎందుకు ఉండరాదో మళ్ళీ చెప్పడండి, ఉండరాదు అని మాత్రమే చెబుతాడు. ఈ విన్న వాళ్ళందరూ ఉన్నారే వెంటనే తీసేయటం. ఎక్కడ పడేస్తారయ్యా ఫోటో తీసుకెళ్ళి, ఎక్కడో చోట పెడతాం కుదరదు. అందుకని ప్రవహించే నదిలో వదలాలి కనుక పెట్టెలో పెట్టుకుని మోసుకొచ్చి మరీ కాశీ గంగలో పడేస్తారు. ఆ స్నానం చేయడానికి దిగినటువంటి వాడు ఆ ఫోటో గాజు పెంకులన్నీ గుచ్చుకుంటాయి. ఇప్పుడు ఈ వేసిన వాడికి పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? ఏ విధంగా వస్తుంది? ఎన్ని అట్లా వదులుతున్నారండి ఆ గంగలో. కేవలం కాశీలోనే కాదు, అనేక చోట్ల నదుల్లో వదిలిపెడుతున్నారు, అనేక చోట్ల చెట్ల మొదట్లో పెడుతున్నారు. వ్యర్థంగా కొనుక్కోవడం దేనికి, ఈ విధంగా తీసుకెళ్ళి పెట్టడం దేనికి? అస్సలు భగవంతుని విగ్రహం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదండి. వాడిని ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవాలి, ఇంట్లో గూట్లో కాదు పెట్టుకోవలసింది. ఎప్పటికీ కూడా వాడు ఎక్కడ ఉండాలి అంటే హృదయగతమై ఉండాలి. అంత స్థితి మనకు లేదు కనుక ఆ స్థితిని పొందేంత వరకు ఆలంబన కోసం అలా గుర్తుగా పెట్టుకుంటున్నాం. ఆ గుర్తుగా ఉన్నటువంటి వాడు ఏదో ఒక నాటికి ఎక్కడికి రావాలి? హృదయంలోకి రావాలి. అలా వచ్చినప్పుడే భవామి శక్తి రూపేణ కరోమి చ పరాక్రమం. అలా ఎవరు తెచ్చుకోగలుగుతారో వాళ్ళు పరాక్రమవంతులవుతారు, శక్తిమంతులవుతారు, అనేక రకాలుగా నన్ను భావిస్తారు. ఆ భావించినటువంటి వాళ్ళు అని పిలుస్తారు. నన్ను ఏమని పిలుస్తారు? గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణీచ, అధ కౌబేరి, నారసింహీచ వాసవి, ఉత్పన్నేషు సమస్తేషు కార్యేషు ప్రవిశామి తాన్ కరోమి సర్వకార్యాన్ని నిమిత్తంతం విధాయ వై. ఏ ఏ కర్మలకు నేను ఉపకరిస్తున్నానో ఆయా కర్మలను పొందడం కోసం ఆయా కర్మల రూపంలోనే నన్ను పిలుస్తూ ఉంటారు. విష్ణుతత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు నన్ను ఏమని పిలుస్తాడు? వైష్ణవి అని పిలుస్తాడు. రుద్రతత్వాన్ని పొందేటువంటి వాడు నన్ను ఏమనుకుంటాడు? రౌద్రి అని పిలుస్తాడు. శివతత్వాన్ని పొందాలి, శివతత్వం అంటే మంగళకరమైనటువంటి స్థితి, వాడు నన్ను ఏమని పిలుస్తాడు? శివ అని పిలుస్తాడు. కోరిన కోరికలన్నీ తీర్చుకోవడం కోసం ఏమని పిలుస్తాడు? కామేశ్వరి అని పిలుస్తాడు. కనుక ఇవన్నీ తత్వరూపములే. ఆయా తత్వములను ఎవరైతే పొందుతారో వారికి ఆ తత్వంలోనే నేనే కరుణిస్తానయ్యా అని చెప్పింది. గౌరీ, ఏ స్త్రీ అయితే ఆ ఐదవతనాన్ని పరిపూర్ణంగా కోరుకుంటుందో ఆవిడ ఏం చేయాలండి? ఆ గౌరీదేవిని ఆశ్రయించాలి. ఆ గౌరీదేవిని ఆశ్రయిస్తే పెళ్ళి నాడు ఆ పెళ్లి చేయించేటువంటి బ్రహ్మగారే గౌరీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి ఒక సన్ని కళ్ళు అక్కడ ఉంచి దానికి అర్చించవమ్మా అని ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు పెళ్ళినాడు. ఆ మంత్రాన్ని ఎప్పుడైతే ఉపదేశం చేశారో వాళ్ళు ఆనాటి నుంచి ఆమరణాంతం ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయవలసిందే. కేవలం పెళ్ళి వరకే ఆ మంత్రం ఉన్నది అనుకుంటే దాన్ని పొందలేరు. ఎప్పుడైతే వాళ్ళు పరిపూర్ణంగా అది మంత్రోపదేశంగా భావించి వారి వద్ద నుంచి పొందారు కనుక ఆమరణాంతము ఆ మంత్రాన్ని వదిలిపెట్టకుండా ఎవరు ఉంటారో వారిని కూడా ఐదవతనము వదిలిపెట్టకుండా ఉంటుంది. ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుందండి? భర్త కన్నా ముందు వెళ్ళాలని. జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెడతారు ఆడవాళ్ళు. అయ్యా
నా మరణం ఎప్పుడుందో చెప్పండి, మా ఆయనకన్నా ముందు ఎడతానా తర్వాత పెడతానా? వాడు తెలివి గలవాడైతే ఏం చెబుతాడు? మీ ఆయనకన్నా ముందే పోతావని చెబుతాడు. 1000 రూపాయలు ఇస్తుంది వాడికి, మీ ఆయనే ముందు పోతాడు అని చెప్పాడా, చెప్పు తీసుకు కొడుతుంది. వాడు సంపాదించుకునే తెలివి ఉంటే ఏం చెప్పాలి వాడికి? ఏమండి? కనుక ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా స్త్రీ భావించాలి, ఏ విధంగా భార్యను భర్త భావించాలి, ఈ విధమైనటువంటి తత్వం కూడా అమ్మవారే ఉపదేశం చేసిందండి. కనుక మనం ఏమేమి పొందాలి, ఆ గౌరీదేవిని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆ గౌరీ పంచాక్షరి నిరంతరము ఎప్పుడైతే జపం చేయగలుగుతామో, జపం చేయటంలో కూడా ఓ సౌలభ్యం చెప్పారండి. ఉదయం లేచిన వెంటనే కాల్యకరణీయములు అయిపోయిన తర్వాత హాయిగా చక్కగా స్నానం చేసి ఆ దైవ మందిరం ముందు కూర్చుని, ముందు ప్రధానంగా అంగన్యాస కరన్యాసములతో విధియుక్తంగా గురుదేవుల ఉపదేశాన్ని అనుసరించి ఆ మంత్రాన్ని నువ్వు చేసుకో. అష్టోత్తర శతమో కనీసం 10 చేసుకో. ఆ చేసుకున్న తరువాత నిరంతరము ఆ మంత్రాన్ని మనఃపూర్వకంగా చేసుకోవచ్చు అని చెప్పబడి ఉన్నది మంత్రశాస్త్రం. మనస్సులో నువ్వు చేసుకోవచ్చు, కానీ పెదవులు కదలకుండా చేసుకోవాలి అదే మంత్రాన్ని. పెదవి కదిలిందా దానికి నియమం కావాలి. పెదవి కదలకుండా ఉన్నదా, మనస్సులోనే ఆ బీజాక్షరాలను తలుచుకున్నావా, ఏ నియమంతోనూ దానికి సంబంధం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా జపం చేయవచ్చు. 96 కోట్ల జపం త్యాగరాజస్వామి ఏ విధంగా చేశారండి? ఆయన భజన చేసి చెయ్యాల, మంత్ర జపమే చేశారు. 96 కోట్లు, అన్ని కోట్ల జపం ఏ విధంగా అయ్యింది? నిరంతరం భోజనం చేస్తున్నా మంత్రజపం చేశారు, మంచినీళ్లు తాగుతున్నా. ఆ భాగవతంలో చెప్పారు కదండి, ప్రహ్లాదుడు ఏం చేశాట? పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ లక్షించుచున్ తిరుగుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళే సంధానుండై ఏతద్విశ్వమున్మరచన్ భూవరా. ఏ విధంగా జపం చేశాడు? పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ తిరుగుచున్ లక్షించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్. కడకు నిద్రపోయేటప్పుడు కూడా భగవన్నామం చేస్తూనే ఉన్నట్టండి. ఊపిరి తీసుకున్నప్పుడల్లా భగవన్నామంతో తీసుకుంటున్నాడు, నిశ్వసించినప్పుడల్లా భగవన్నామంతో నిశ్వాస చేస్తున్నాడు. ఆ విధంగా సాగుతోంది ఊపిరితో పాటు. అలా కనుక ఎవరు చేయగలుగుతారో, ఎవరు పొందగలుగుతారో వాళ్ళు పరిపూర్ణంగా నా అనుగ్రహాన్ని పొందుతారయ్యా. జీవజాతంచ సంసారే నిశ్చయోయం బ్రువేత్వయి అశక్తః శంకరో హంతుం దైత్యాన్కిలమయోచ్చిత. నాకు శక్తి లేదు, నాకు అది లేదు, ఇది లేదు అని అనేక రకాలుగా మాటలు చెప్పేవాడికి కూడా వాడి యోగాన్ని అనుసరించి శక్తి లేకుండా చేసేది కూడా నేనే. ఎందువల్ల వాడికి ఆ విధంగా చేసి పైకి వచ్చేటువంటి అవకాశం లేకుండా పోతుంది అంటే గత జన్మలో ఉన్న కర్మను అనుసరించి ఉంటుంది. ఎవరికైనా అంతేనండి. వాస్తవంగా భారతంలో ఉన్నటువంటి కర్ణుడు ఎంత గొప్పవాడండి! ఎన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు వచ్చినటువంటి వాడు. అటువంటి వాడు ఎందువల్ల యుద్ధరంగంలో వెర్రివాడుగా నిహతుడయ్యాడు? కాసేపు చక్రాన్ని పైకి లాక్కుంటానయ్యా నేను, నువ్వు ఆగవయ్యా అంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఏం చెప్పాడండి? ఆలోచించకుండా నువ్వు బాణప్రయోగం చేయవయ్యా అని చెప్పాడు. వాస్తవంగా యుద్ధరంగంలో విరధుడు అయినటువంటి వాని జోలికి వెళ్ళరాదు, నా జోలికి రావద్దయ్యా అని అర్థించినటువంటి రాజు జోలికి వెళ్ళరాదు. ఇది రాజనీతి. కానీ కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? అదే విషయాన్ని కర్ణుడు కూడా అడిగాడండి. అడిగితే 15 మంది చుట్టూ నిలబడి కేవలం 14 సంవత్సరాలు వయస్సు కలిగిన పిల్లవాడి చేత ఉన్న ధనస్సుని వెనుక నుంచి బాణప్రయోగం చేసి విరుగగొట్టినప్పుడు రాజనీతి గుర్తు రాలేదా కర్ణ అడిగాడండి. ఎంత గొప్పవాడా కర్ణుడు! మరి ఎందువల్ల గతించాడయ్యా అంటే గత జన్మలో చేసుకున్నటువంటిది. ఈ కర్ణుడు గత జన్మలో ఎవడయ్యా అంటే సహస్ర కవచుడు అని పిలువబడేటువంటి ఒకానొక రాక్షసుడు. 1000 కవచాలు ఉన్నాయి, తపస్సు చేసి ఆ కవచాలు పొందాడు. అంతేకాదు ఈ కవచాలు ఛేదించాలి అంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు ఒక కవచాన్ని ఛేదించవచ్చు. 1000 కవచాలు ఉన్నాయి అంటే ఆ 1000 కవచాలు పోవాలి అంటే 10,000 సంవత్సరాలు ఇంటూ
1000. అంతకాలం తపస్సు చేసిన వాడు మాత్రమే ఆ సహస్ర కవచుణ్ణి నిఘతము చేయగలడు, లేకపోతే చేయలేడండి, సంహరించలేడు. అటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు ఈ జన్మలో వాడిని సాక్షాత్తు 4వ అవతారమైనటువంటి నరనారాయణులు వచ్చి ఆ నరనారాయణులు తపస్సు చేస్తే అందులో నారాయణుని యొక్క తపస్సు అతడి కవచములను చీల్చడానికి సరిపడినంత ఉంటే ఎన్ని కవచాలు ఛేదించాడయ్యా అంటే 1000 కవచాలలో ఒక్క కవచము తప్ప మిగతా కవచాలన్నీ ఛేదించాడండి. ఆ ఒక్క కవచాన్ని కాపాడుకోవడానికి సహస్ర కవచుడు ఏం చేశాడు, అది కూడా ఛేదిస్తాడు అని భయం చేత సూర్యభగవానుని ఆశ్రయించాడు. ఆ సూర్యభగవానుని ఆశ్రయిస్తే ఆ సూర్యభగవానుడు నీకేం భయం లేదు, ఇక్కడ ఉండవయ్యా, శరణు అంటే చాలు కదండి, కాపాడుతాడు కదా. ఆ కారణం చేత సూర్యభగవానుడు కూడా వాడిని కాపాడాడు, సహస్ర కవచుడిని. ఈ దేవతలంతా వెళ్ళి ప్రార్థించారు. సూర్యభగవానుడు ఏం చెప్పాడు, ముందు నన్ను సంహరించి తరువాత వాడిని తీసుకెళ్ళండి అన్నాడు. సూర్యభగవానుడిని ఎవరు సంహరిస్తారు? ఒకవేళ సంహరిస్తే ఏం జరుగుతుంది? అతడు ఉదయించకపోతేనే లోకాలన్నీ అట్టుడికిపోతాయి కదా. అటువంటిది అతడి జోలికి ఎవరు పెడతారు? ఏం చేయాలి? ఈ దేవతలు ఇలా ఊరుకుంటారా? ఏదో ఒక ఉపాయం చేస్తారు, నన్ను ఆశ్రయించిన వాడిని సంహరిస్తారు. నేను ఆశ్రయం ఇచ్చాను కదా, ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. ఇంతలో అతడి భావం అతి భాగ్యము చేత ఆ సూర్యనారాయణ మూర్తిని కుంతీదేవి ప్రార్థించింది. ఆ కుంతీదేవి ప్రార్థించింది కనుక ఒక్కసారి మెరుపులా మెరిసింది ఆలోచన. ఆ ఆలోచన ఇచ్చింది కూడా నేనే అని చెబుతున్నదండి అమ్మవారు. ఆ ఆలోచన చేత ఆ సూర్యభగవానుడు ఈ సహస్ర కవచుని జీవతత్వాన్ని కుంతీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిసారి వివాహం కాకుండానే ఆ విధంగా కుంతీదేవి సహస్ర కవచునకే జన్మనిచ్చింది. సహజ కవచ కుండలములతో అందుకే పుట్టాడండి. ఆ కవచం ఏదయ్యా అంటే ఆ 1000 కవచాల్లో ఒక్క కవచాన్ని మిగిల్చి మిగతావి ఛేదించాడు ఆ నారాయణుడు. ఆ ఒక్క కవచం మిగిలింది కనుక ఆ కవచంతోనే పుట్టాడు వాడు. చాలా గొప్పవాడయ్యా, మనం ఏమీ తెలియక ఏమనుకుంటున్నాం. సహజ కవచ కుండలాలతో పుట్టాడు. ఆ సూర్యభగవానుడే ఇచ్చాడు వీడికి కవచం కుండలం, ఎవ్వరూ ఇవ్వాల, వాడే తెచ్చుకున్నాడు, వాడిదే ఆ కవచం, తపస్సు వల్ల వచ్చినవి. ఇప్పుడు వాడట్టా వచ్చాడు కనుక వాడిని ఎలా సంహరించాలి? ఇప్పుడు నారాయణుడు సంహరించడానికి వీలు లేదు. నరుడైనటువంటి వాడే 10,000 సంవత్సరాలు తపస్సు పూర్తి చేసుకుంటే వాణ్ణి మళ్ళీ కుంతీదేవి గర్భాన దేవేంద్రుని వరప్రభావం చేత అర్జునుడుగా పుట్టేటట్టు చేసింది అమ్మవారు. ఇప్పుడు ఆ అర్జునుని చేతనే ఈ కర్ణుని సంహరింపచెయ్యాలి కనుక అతన్ని నిర్వీర్యుణ్ణి చేసింది. పరశురాముని వద్ద ఎన్ని విద్యలు అధ్యయనం చేసినా ఏం చేసినప్పటికీ అత్యవసరమైనటువంటి సమయంలో ఈ విద్యలేవి గుర్తు రాని స్థితిలో వాణ్ణి తయారు చేసింది కూడా నేనే. ఎవరు చెబుతున్నారండి ఈ మాట? అమ్మవారు చెబుతోంది. కనుక విద్య అమ్మవారే, అవిద్య కూడా అమ్మవారే. అయితే ఏమండి, మరి అవిద్య మంచిది కాదు అని అంటున్నారు కదా, ఈ అవిద్యను ఎలా ఇస్తుందండి అమ్మవారు? మనకు విద్య ఇవ్వవచ్చు కదా, అవిద్య రూపంలో ఎందుకు ఇవ్వవచ్చు అంటే అవిద్యను మనం కావాలని పొందాం. అవిద్య అనబడేటువంటి అమ్మవారిని మనం కావాలని పొందాం అంతే తప్ప అమ్మవారు మనకు ఇవ్వదు. నాకు ఏది పొందాలో నాకు తెలియదమ్మా, నీవే చెయ్యవమ్మా అని ఎప్పుడైతే అన్నామో సర్వం బాధ్యత ఎవరి మీద పెట్టుకుంటున్నప్పుడు అమ్మవారు తన మీదే పెట్టుకుంటుంది. ఆ పసిపిల్లవాడు ఉన్నాడండి, వాడు లేవలేడు, నడవలేడు, కనీసం అమ్మ నాకు పాలు కావాలని కూడా అడగలేడు. ఎక్కడో పని చేసుకుంటోంది, ఊయల్లో పడుకున్నాడు వాడు. ఒక్కసారి నిద్రలేచి కారుమన్నాడు. ఎంత పని చేస్తున్నా పనులన్నీ వదిలిపెట్టి వచ్చి ఆ పిల్లవాడికి స్తన్యాన్ని ఇచ్చి మళ్ళీ వాడిని పడుకోబెడుతుందా లేదా? ఆ విధంగా మనం ఏమడగాలో దాన్ని అడగాలి అమ్మవారు. అలా అమ్మవారి దగ్గర నుంచి పొందాలి. ఏది కాకుండా నాకు ఈ మూర్ఖత్వమే కావాలి అంటే అవిద్య రూపంలోనే వస్తుంది అమ్మవారు. దాని యొక్క రూపం కూడా అమ్మవారి. విద్య యొక్క రూపం అవిద్య యొక్క రూపం, జ్ఞానము అజ్ఞానము ఎట్లా అది పొసగుతుంది అని అడిగితే దానికో ఉదాహరణ చెప్పారండి. ఒక బల్బు ఉన్నది, ఆ బల్బు నుంచి మనకు ఏమి వచ్చును?
కాంతి వచ్చును అని సమాధానం. ఆ కాంతి ఎట్లు ఉండును? తెల్లగా ఉండును, దూది పింజవలే తెల్లగా ఉండును. అవునా అండి? అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే అమాయకత్వం చేతో అవిద్య చేతో ఒక నీలంగా ఉన్న కాగితం తీసుకొచ్చి ఆ బల్బు చుట్టూ చుట్టామండి. ఇప్పుడు ఆ కాంతి ఏ విధంగా మారింది? ఎందుకని మారిందండి? అసలు దాని సహజమైనటువంటి స్వరూపం తెల్లగా ఉంటుందని కదా అనుకున్నది. నీలంగా ఎందుకు మారింది? నీ మూర్ఖత్వము అనే నీలపు కాగితాన్ని దాని చుట్టూ చుట్టావు నువ్వు. లోపల ఉన్నది విద్యయే, కానీ చుట్టింది ఎవరు? దాని చుట్టూ ఆ నీలపు కాగితాన్ని మనమే చుట్టాము. ఆ కారణం చేత లోపల ఉన్నటువంటి వెలుగు యొక్క రంగు మారింది. అసలు దాని వెలుగు ఏది అంటే విద్యయే. మనం విద్య పొంది ఉన్నాం, కానీ మన అమాయకత్వం చేత, మూర్ఖత్వం చేత, శఠత్వము చేత మనం ఏం చేశామయ్యా? మనకున్నటువంటి విద్యను అవిద్యగా మార్చుకున్నాం. ఇదే తెలివితేటలు అంటూ ఉంటాడండి. వాడెవడో ఒక సమాజం ఉన్నదండి, నాస్తిక సమాజం. ఆ నాస్తిక సమాజానికి కొంతమంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల్లో ఒక ఆయనకి బాగా తెలిసినటువంటి వేద పండితుడు ఒక ఆయన ఉన్నాడు. బాగా గొప్పగా చదువుకున్న వేద పండితుడు, కేవలం వేదం మూలమే కాకుండా భాష్యం కూడా తెలిసినటువంటి మహానుభావుడు. ఈ నాస్తికుడికి ఆయన స్నేహితుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నాస్తిక మహాసభలు జరుగుతున్నాయ్యా, 4 రోజులు జరుగుతాయి, నువ్వు కూడా రావలసింది అని ఆహ్వానించాడు. ఎవరిని? ఈ వేద పండితుడిని. నేనెందుకు లేవయ్యా, నీ సభలు నువ్వు జరుపుకో, నా సభలు నేను జరుపుకుంటా, నాకు వేద సభలని విడిగా ఉన్నాయి అన్నాడు. అయినా ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. వెళ్ళిపోయాడండి. జాగ్రత్తగా వినండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ సభలు 6 రోజులు జరిగినాయి. ఆ నాస్తిక సభలు అన్నీ జరిగినాయి. ఒక్కరోజు కూడా వీడు రాలా, ఈ వేద పండితుడు వెళ్ళకపోతే చిట్ట చివరికి 7వ రోజున ఆ వేద పండితుని ఇంటికి వచ్చాడు స్నేహితుని. ఒక్కరోజు కూడా రాకపోతేవి కదా, ఎంతో గొప్పగా జరిగినాయ్యా, చాలా బాగా జరిగినాయా అని వేద పండితుడు అడిగాడు. ఓ బ్రహ్మాండంగా జరిగినాయి, ఆ భగవంతుడి దయ వల్ల అన్నాడు. ఏమన్నాడండి వెంటనే? ఎవరి వల్ల జరిగినాయి? వాడికి కూడా భగవంతుడి మీద నమ్మకమే. అతడు కూడా నీవు లేవు అని చెప్పి నేను లోకంలో బ్రతుకుతున్నానయ్యా, నన్ను ఇలా బ్రతికించవయ్యా అని ఇంట్లో నమస్కరించి వస్తాడు. కనుక భగవంతుడు లేడు అని చెప్పేటువంటి అవకాశం లేదు. అమ్మవారు అదే చెబుతున్న, తస్మాదకం విధేచ అస్మిన్ సర్గే వై వితతాభవం. నేను తప్ప ఇంకొక వస్తువు ఉండేటువంటి అవకాశమే లేదు. అహం ఏకం ప్రవర్తయ, నేనే ప్రవర్తించేటువంటి దానను సర్వము. కనుక మాయా త్యక్తం విధే నూనం స్పందితుం నక్షమం భవేత్, జీవజాతంచ సంసారే నిశ్చయోయం బ్రువేత్వయి. నాయనా, లోకంలో ప్రతి ఒక్కడు ఈ సంసారం శాశ్వతం అనుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎట్లా ఏడుస్తూ ఉంటాడో ఉదాహరణ చెప్పారండి వ్యాఖ్యాత. శ్లేష్మములో పడిన ఈగవలే అన్నారండి. ఆ ఈగ శ్లేష్మం నుంచి బయటపడలేదు, లోపల ఉండలేదు, ఆ దుర్గంధాన్ని భరించలేదు ఆ ఈగ పాపం. కానీ ఆ పోనీ అందులోంచి బయటపడుతుందా అంటే ఎగరలేదు, జిగురుగా ఉన్న పదార్థంలో చిక్కుకుపోతుంది. ఆ కారణం చేత ఉండలేదు, పోలేదు. ఈ మానవుడు కూడా అంతే, సంసారంలో దాన్ని వదలలేడు, అట్లా అని ఉండలేడు. రోజు రోజు అనుకుంటూనే ఉంటాడు. అనుకోని గృహస్థు ఎవడైనా ఉన్నాడా? ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజున భార్యతో ఓ మాట అంటాడండి, నా జీవితంలో నేను తప్పు చేశా. ఆవిడ కూడా ఊరుకోదు, ఏమిటా తప్పు అని ఇంత దీర్ఘం తీస్తుంది. నిన్ను పెళ్లి చేసుకోవటమే అంటాడు వాడు. ప్రతి ఒక్కడు అంటాడండి. అన్నవాడు పోనీ ఏమైనా వదిలిపెట్టి పెడతాడంటే చస్తే వెళ్ళాడు. ఈవిడేదైనా పొరపాటున పుట్టింటికి వెళితే 2వ రోజునే తులసీదాసు వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు ఆ భార్య వెంట, సెలవు పెట్టి మరీ వెళ్తాడు. కనుక మానవుని యొక్క మస్తిష్కము ఎటువంటిది అంటే ఇదిగో ఈ విధంగా, జీవజాతంచ సంసారే నిశ్చయ. ఈ జీవులందరూ కూడా ఏది నిశ్చయం అనుకుంటారు, భ్రమలో ఉంటారు అంటే సంసారము. అందుకనే అతడు ఆ సంసారంలో పడి తిరుగుతూ ఉంటాడు. సంసారంలో పడి తిరగటం అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇక సంసారే బహు దుస్తారే.
కృపయా పారే పాహి మురారే. ఓ తండ్రి, నన్ను నీవు కాపాడవయ్యా అని చెప్పాలి. అశక్త శంకరో హంతుం దైత్యాన్కిలమయోచ్చిత శక్తిహీనన్నరం బ్రూతే లోకశ్చైవాతి దుర్బలం. లోకమంతా కూడా దుర్బలమైనప్పుడు, ఏ బలాన్ని పొందకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? ఎవ్వరూ చెప్పకుండానే, దానికోసం పాండిత్యం అక్కర్లేదండి. ఎవ్వరు ఏవో శాస్త్రాలు చదవలసిన పని లేదు, వేదాలు చదవలసిన పని లేదు, ఎక్కడో ఉదాహరణలు చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఏమంటాడండి వాడు? వెంటనే నాకు చేసే శక్తి లేదయ్యా అంటాడు. భరించేంత ధనం లేదు అనడు, భరించే శక్తి లేదయ్యా. శక్తి లేదయ్యా అంటాడు కానీ భరించే విష్ణువు లేడయ్యా, భరించే రుద్రుడు లేడయ్యా, భరించే బ్రహ్మ లేడయ్యా అని ఎవరైనా అంటున్నారా లోకంలో? కనుక ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆధారభూతమైనది నేనే. కనుక మీకు నేను ఒక అవకాశాన్ని కల్పిస్తున్నానయ్యా. తన నుండి ఒక దివ్యమంగళ రూపాన్ని సృష్టించిందండి. ధరాస్థిరా తదా ధర్తుం శక్తియుక్తా యథా భవేత్. అమ్మవారు ఏం చేసిందండి? తన నుండి ఓ దివ్యమంగళ రూపాన్ని సృష్టించింది. ఏ రూపంగా ఉన్నదండి? రజో రూపంలో ఎర్రగా ఉన్నదట ఆవిడ. ఆ ఉన్నటువంటి ఆ తల్లి తెల్లని వస్త్రాన్ని ధరించిందటండి. తెల్లని వస్త్రాన్ని ధరించి చతుర్భుజయై ఒక చేత గ్రంథమును, ఒక చేత మాలను స్వీకరించి, ఒక చేత వీణను స్వీకరించి హంసవాహిని అయి వచ్చిందటండి. ఆమెనే ఏమన్నారు? సర్వజ్ఞాన స్వరూపము గనుక, జ్ఞానము సారస్వత యోగము గనుక సారస్వత తత్వమే సరస్వతి అని పిలిచారండి. సారస్వతము అంటే వాంగ్మయము అని అర్థం. ఏనాడు జరిగినటువంటివండి ఈ పురాణములన్నీ? 18 పురాణములు వ్యాస భగవానుడు రచించాడు. 18 ఉపపురాణములు, 7 ఉపోపపురాణములు, 43 పురాణాలు. ఇవి కాకుండా శ్రీమద్భాగవతం, అది కాకుండా పంచమవేదము అనే పేరు చేత మహాభారతం, ఇవన్నీ రచించాడు కదా. ఈ రచించిన గ్రంథములన్నీ ఏనాడు రచించాడు? ద్వాపర యుగ అంతంలో రచించాడు. ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు? 5000 సంవత్సరాలు దాటింది అన్నారు. 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగ అంతంలో వ్యాసుడు అనబడేటువంటి ఓ మహానుభావుడు ఇన్ని గ్రంథాలను రచిస్తే, ఆ గ్రంథాలన్నీ మన దాకా వస్తున్నాయి అంటే, ఇవాల్టి రోజున మనం చదువుకుంటున్నాము అంటే, ఎంతమంది గురువుల యొక్క దివ్యానుగ్రహం చేత మనం వాటిల్ని పొందగలుగుతున్నాం? ఆలోచించండి ఒక్కసారి. ఎంతమంది మహానుభావులు ముఖే ఆ విధంగా ఆ ముఖం ద్వారానే అనేకములైన పురాణములను వారికి ఆయా కాలముల వారికి, ఆయా యుగముల వారికి అలా చేరుస్తూ వీటిని బ్రతికించినది ఆ గురువులే. ఆ గురువుల యొక్క తత్వరూపము ఎవరు అంటే నేనే. తద్విద్ధి కారణం శక్తిర్యథాత్వంచ శుశ్రూక్షసి భవితాచే యథా యుక్త శక్త్యా కర్త తదా అఖిలం. కనుక అన్నీ నేనేనయ్యా, నేను కానిదంటూ లేదు. కనుక నేను ఈమెను నీకు అందిస్తున్నా. ఎవరో తెలిసినా ఈమె రజోగుణ రూప. ఆవిడ ఎవరు అంటే రజోగుణ రూపం. కేవలం విద్య యొక్క తత్వం, జ్ఞానము యొక్క స్వరూపము. సృష్టి చేసేటువంటి వారికి ఏం కావాలండి? జ్ఞానం కావాలి. జ్ఞానం లేనటువంటి వాడు దేన్ని సృష్టించలేడు. ఏదో ఒక విషయాన్ని గురించి పరమ కూలంకషంగా అన్ని విషయాలు తెలిస్తేనే ఇక్కడ కూర్చోవాలి. అరకొరగా తెలుసుకోక ఏదో చందమామలో కథలు చదివి వచ్చి ఇక్కడ కూర్చుంటాను అంటే కూర్చుంటారా అండి? ఎదురుగా కూర్చునేటువంటి వాళ్ళు కూర్చోరు. తప్పని పరిస్థితుల్లో అయితే ఏం చేస్తారో తెలియదు. కానీ ఏం చేయాలి? ఎవరైనా ఒకరు లేచి ఇది ఏమిటయ్యా అని అడిగితే దానికి ధీటుగా సమాధానం చెప్పేటువంటి విద్య అనబడే వస్తువు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. వెంటనే దానికి సమాధానం రావాలి, ఆ సమాధానాన్ని పొందాలి. కనుక ఆ విధమైనటువంటి స్థితి యొక్క స్వరూపము నేనయ్యా. అందుకనే దాన్ని ఏమని పిలిచారు అంటే విద్ యా. విద్ అంటే జ్ఞానము, యా అంటే ఇచ్చున్నది. విద్య అంటే జ్ఞానమును ఇచ్చున్నది. మనం కళాశాలల్లో చదివేటువంటిది చదువు. అది అర్థమైందండి.
జీతమును పొందటానికి చెప్పే చదువు పాఠశాలలు, కళాశాలలు. జీవితము అంటే ఏమిటో చెప్పేటువంటి చదువు గురువుల వద్ద నుండి మనకు సంక్రమించినది. ఆ జీవితము అంటే ఏమిటో తెలియచేసేదే ఈ గ్రంథములన్నీ. ఇవన్నీ వీటి యొక్క స్వరూపం కూడా నేనేనయ్యా. వాటిలో ఉండే విషయ స్వరూపాన్ని నేనే. శశి సూర్యో యమస్త్వస్థాః వరుణః వసవస్తథాః ధరా స్థిరా తదా ధర్తుం శక్తియుక్తా యథా భవేత్. అందరికీ ఆ శక్తిని ఇచ్చేటువంటిది నేనే. సూర్యభగవానునికి వెలుగు అనబడేటువంటి శక్తిని ఇస్తున్నది. ప్రచండ తీవ్రమైనటువంటి ఆ వెలుగు కూడా ఎవరి యొక్క స్వరూపం అంటే నా యొక్క స్వరూపం. లేదు, చల్లగా ఉండేటువంటి చంద్రుని యొక్క కిరణ స్వరూపం నా యొక్క స్వరూపమే. ఇప్పుడు నేను నీకు ఏది అందజేస్తున్నానయ్యా? విద్య అనబడేటువంటి ఒక రూపాన్ని నా నుంచే సృష్టించి నీకు అందజేస్తున్నానయ్యా. ఓ చతుర్ముఖ, ఈమెను నీవు ఆధారముగా భావించి నాకు మారుగా సేవించి సృష్టి కార్యక్రమమును చేయవయ్యా. నీకు కావలసిన లోకాన్ని నీవు నిర్మించుకోవయ్యా అని తన నుండే ఒక దివ్యమంగళ రూపాన్ని సృష్టించి ఇచ్చింది. ఆ రూపానికి ఏమని పేరు పెట్టింది? ఆ తల్లి సరస్వతి అని పేరు పెట్టింది. ఎందుకు? సారస్వత స్వరూపము. సారస్వతము అంటే వాంగ్మయము. వాంగ్మయము వల్లనే జ్ఞానము కలుగుతుందండి. ఏ గ్రంథము లేకుండా జ్ఞానం కలిగేటువంటి అవకాశం లేదు. నా దగ్గర గ్రంథాలు లేవయ్యా, మొత్తం అంతా నా కంప్యూటర్లో ఫీడ్ చేసి పెట్టానంటాడు. ఆ కంప్యూటర్లో ఫీడ్ చేయాలి అన్నా ఏం కావాలి నీకు? ఈ గ్రంథం ఉంటేనే దాంట్లో పెట్టగలవు. ఇవి లేకపోతే ఎక్కడ పెట్టగలవండి? భగవంతుడు ఇచ్చిన కంప్యూటర్లో కూడా దేంట్లోంచి ఇక్కడికి ఎక్కిస్తున్నాం మనం? ఆ గ్రంథంలో నుంచే ఎక్కిస్తున్నాం. కనుక గ్రంథస్థమయ్యున్నటువంటి విషయం ఉన్నదే, దానివల్ల లోకానికి గొప్ప వరం అన్నారు. ఆ వాంగ్మయము యొక్క స్వరూపమే సారస్వతము. సారస్వత స్వరూపమే రజోగుణ రూపమై ఈ బ్రహ్మదేవునకు అందింపబడిన దివ్యమంగళ రూపం. ఆ రూపం ఎలా ఉన్నది అంటే హంసవాహిని అయి ఉన్నది, ధౌత వస్త్రధారి అయి ఉన్నది, వీణాధారి అయి ఉన్నది, మాలాధారి అయి ఉన్నది, గ్రంథధారి అయి ఉన్నది. ఇన్ని సంకేతములు ఉన్నాయి. ఏమిటా సంకేతములు? దేనికి? వాస్తవానికి ఆ సరస్వతి రూపం అట్లా ఉన్నదా? ఆ రూపంతో ఉన్న ఓ పిల్ల బ్రహ్మదేవుని వద్దకు వచ్చిందా, ఒక ఆడపిల్ల అంటే దాని వెనుక తత్వ విశేషాన్ని చెప్పారండి. విద్యార్థి అయినటువంటి వాడు విద్యను మొత్తం పొందుతాడు. ఆ విద్యను మొత్తం పొందితే వాడిని మనం ఏమంటామండి? అప్పుడు విద్యార్థి కాదు వాడు. వాడిని ఏమనాలి? సంజ్ఞయ అని పిలవాలి. సర్వము తాను అయ్యున్నటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు. ఇవన్నీ ఎవరి దగ్గర పొందాడు? గురువుల దగ్గరే పొందాడండి. ఇప్పుడు తాను ఏమయ్యున్నాడు? గురువు అయ్యున్నాడండి. అర్థమైందా అండి? ఇప్పుడు చెప్పండి, గురువు శిష్యుడికి విద్య ఇచ్చిన తరువాత నా విద్య నాకు తిరిగి ఇవ్వవయ్యా అని అడగవచ్చా అని పొద్దున ఓ తల్లి అడిగారు. ఇప్పుడు చెప్పండి, వాడు శిష్యుడా, గురువా? ఈ గురువు దగ్గర ఉన్నదంతా ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? సర్వము ఎవరి దగ్గరికి వెళ్ళింది? అతడి దగ్గరికి వెళ్ళింది. విద్య అనబడే సంపద. ఇప్పుడు అతడు ఏమై కూర్చున్నాడు? విద్యార్థి కాదు, గురువు అయి కూర్చున్నాడండి. విద్యార్థి అంటే విద్యను పొందడానికి వచ్చినవాడు మాత్రమే. అతని విద్య అధ్యయనం పరిపూర్ణమయ్యేటప్పటికి అతడు ఏమవుతాడు? గురువు అవుతాడు. ఈ గురువు, ఆ గురువుని అడగటంలో దోషం లేదు. సందేహం తీరిందా అండి? ముఖే ముఖే సరస్వతి. ఎవరి వద్ద ఏ విద్య ఉన్నదో తెలియదు. చిట్ట చివరికి ఈ మనం వేసుకునే షర్ట్లు కుట్టేవాడు ఉన్నాడే, ఆ వస్త్రాన్ని ఏ విధంగా కట్ చేసి ఎలా కుడితే వాడు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి జ్ఞానం వాడికి తెలుసు. అవునా కదా అండి? మనం ఏమీ వాడిని తేలిగ్గా చూడవలసిన ఆవశ్యకత లేదు. బుట్టలు అల్లేవాడు ఉన్నాడు. ఆ మేదర బద్దలను సన్నగా చేసి వాటిని జాగ్రత్తగా ఓ పద్ధతి ప్రకారం బుట్టగా తయారు చేసే జ్ఞానం వాడుకుంది. ఆ పని మనం చేయగలమండి?
చివరికి రోడ్డు మీద బొమ్మలు వేసేవాళ్ళు ఉంటారు చాక్పీసులతో. ఎంతో అందంగా గీస్తాడు వాడు, ఎంతో గొప్పగా గీస్తాడు. ఆ పని మనం చేయగలమా అండి? కనుక ఎవరెవరికి ఏ విద్య ఉన్నదో ఆ విద్య పరిపూర్ణంగా వాడు పొందటం చేత ఆ విద్యలో గురువు అవుతాడు. ఆ గురువు అయినటువంటి వాడి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి గురువు నీ వద్ద ఉన్న విద్య నాకు నేర్పవయ్యా అని అడగటంలో దోషం లేదు. ఇప్పుడు బృహస్పతి ఏ స్థితిలో ఉన్నాడు? నా భార్యను నాకు ఇవ్వవయ్యా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు బృహస్పతి ఏ స్థితిలో ఉన్నట్టండి? మాయామేయ జగంబె నిత్యమని సంభావించుటల్ చేసి. ఏవి నిత్యం అనుకుంటున్నాడు? నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, ఇవన్నీ శాశ్వతం, నా భార్యను నేను పొందాలి అనేటువంటి ఆలోచనతో అమాయకత్వం చేత అజ్ఞానంతో అడిగాడు. కనుక బృహస్పతి ఏ స్థితికి చేరుకున్నాడు? అజ్ఞాని అయిన స్థితికి చేరుకున్నాడు. చంద్రుడు ఏ స్థితికి చేరుకున్నాడు? గురువు ఉండవలసిన స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు గురువుగా మారిన చంద్రుని అజ్ఞానము చేత ఉన్నటువంటి బృహస్పతి అడగవచ్చునా అడగరాదా? చెప్పండి, ప్రశ్న అడగవచ్చునా? ఇప్పుడు అర్థమైందా ఎందుకోసం అడిగాడో? అడగవచ్చండి. అడిగి తీసుకున్నాడు. తెలిసిందా అండి? ఎంత గొప్పగా తీసుకున్నాడు, ఎన్ని రకాలుగా. దేవగురువు అయినటువంటి వాడు కూడా దివ్యమైన జ్ఞానం కలిగిన తరువాత ఆ దేవేంద్రుని వద్దకు వెళ్ళి, నేను నీకు గురువుని కాదు, నువ్వు నాకు శిష్యుడు కాదయ్యా, ఎవరు గురువు ఎవరు శిష్యుడు లోకంలో, కనుక నేను చెప్పవలసిందేం లేదు అని వెళ్ళిపోతే, దేవతలకు గురువు లేక దిక్కు లేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి త్వష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుడు అనేవాడిని తెచ్చుకుని గురువుగా పెట్టుకున్నారు దేవేంద్రాదులంతా. తెలిసిందా అండి? కనుక గురువు యొక్క తత్వం అంత గొప్పది, ఆ గురువు యొక్క లీలా విశేషం అంత గొప్పది. ఈ తత్వం అంతా కూడా నేనేనయ్యా. అందువల్ల ఈ సరస్వతి యొక్క స్వరూపమునకు సంకేతం ఏమి అంటే, హంసకు ఒక గుణం ఉన్నది. ఏమిటా గుణం? జాగ్రత్తగా విందాం. నీరక్షీర న్యాయం. నీరక్షీర న్యాయము అంటే ఆ పాలు గనక అక్కడ ఉంచినట్లయితే ఆ పాలనలో ఉన్నటువంటి నీళ్లను విసర్జించి పాలు మాత్రమే స్వీకరిస్తుంది ఎవరు? హంస. అలాగే విజ్ఞానవంతుడైనటువంటి వాడు మంచి చెడులు రెండు తన ముందు ఉంటే చెడును విసర్జించి మంచిని మాత్రమే స్వీకరిస్తాడు. కనుక నన్ను పొందినవాడు ఈ విధంగా ఉంటాడు అని చెప్పటానికి సంకేతమే ఆ రజోగుణ రూపమైన సర్వ వాంగ్మయ రూపమైన సారస్వత తత్వమైన సరస్వతి దేని మీద అధివసించి ఉన్నది అంటే హంస మీద ఉన్నది. దీనికి సంకేతం అది. ఆ సర్వ విద్యలు పొందినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడండి? ఎవరిని ద్వేషించడు, ఎవరిని దూషించడు, చాలా గొప్పగా ఉంటాడు వాడు. సర్వం బ్రహ్మమయం అనే స్థితిలో ఉంటాడు. అది విద్య అంటే. అందరిలోనూ భగవంతుణ్ణి చూడగలుగుతాడు. అది విద్య అంటే. కేవలం గ్రంథంలో ఉన్నది చదివితే విద్య కాదు. కనుక ఆ స్థితిని పొందాలి అంటే హంస, ఆ హంస వాహనాన్ని పొంది ఉన్నది. అంత విద్యావంతుడైన వాడి మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఆ రూపంతో వచ్చినటువంటి తల్లి ధరించిన వస్త్రము వలె తెల్లగా ఉంటుందండి, పాలు కారుతున్నట్టుగా. ఒక్క చిన్న మచ్చ కూడా ఉండదు. ఒక తెల్లని కాగితం మీద పెన్నుతో ఒక చిన్న డాట్, ఒక చుక్క పెడితే అది కనబడుతుందా? కనబడదా? ఖచ్చితంగా కనబడుతుందండి. అది ఎంత చిన్న చుక్క అయినా అంత తెల్లగా ఉండాలి అంటే ఆ ఒక్క చుక్క కూడా లేకుండా ఉండాలి. ఆ విధంగా ఎవరు ఉండగలుగుతారు? విద్యావంతుడు మాత్రమే ఉంటాడు. ఎంత చదువు చదివినా మోహము నశించకపోతే, ఎంత చదువు చదివినా ఆశ నశించకపోతే, ఎంత చదువు చదివినా పిసునత్వము నశించకపోతే, పిసునత్వం అంటే ఎదుటి వారిని విమర్శించేటువంటి గుణం, వాడికి ఏం తెలుసు, వాడి మోహం, నన్ను అడుగు నేను చెబుతా అని ఎవ్వరూ అనకూడదండి. ఎవరిని అడగాలి, ఎవరికి ఎంతవరకు తెలుసు? అందరికీ అన్నీ తెలియకపోవచ్చు, కానీ మనకు తెలియని విషయం ఎదుటి మనిషికి తెలియవచ్చు. ఏమండి,
నాకు తెలియంది మీకు తెలియవచ్చు, మీకు తెలియంది నాకు తెలిసి ఉండవచ్చు, నాకు మీకు కూడా తెలియనటువంటి విషయం ఇంకొకరికి తెలిసి ఉండవచ్చు. కనుక ఎవరిని నిరసించరాదు. పిసునత్వము అంటే కొండెములు చెప్పుట, ఒకరిని గురించి విమర్శించుట, ఆ పని ఎప్పటికీ చేయరాదు, ఆ విధంగా ఉండరాదు. దీన్ని విద్య అంటాం. అటువంటి గుణం ఆ తెల్లని వస్త్రాన్ని ధరించడం చేత సంకేతంగా కనపడుతున్నది. ఎప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా, ఇప్పటికి భాగవతాన్ని 204 సార్లు చెప్పానండి నేను. భాగవతాన్ని, శ్రీమద్ భాగవతం 204 సార్లు అయ్యింది. రేపు 16వ తారీఖు నుంచి మళ్ళీ చీరాలలో ఉన్నది భాగవతం. 16వ తారీఖు 205వ భాగవతం అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా మరలా గ్రంథాన్ని మొత్తాన్ని చదువుకుంటూ ఉండవలసిందే ఎప్పటికప్పుడు. అందుకనే ఉపాధ్యాయుడు అన్నారు. ఉపాధ్యాయుడు అంటే ఉపసమీపే అధ్యయన, ఆ విద్యార్థితో కలిసి కూడి అధ్యయనం చేసేవాడు, కనుకనే ఉపాధ్యాయుడు. కనుక ఈ చెప్పేవాడు ఇన్నిసార్లు చెప్పాను కదా నేను అని మెదలకుండా పుస్తకం మూసేసి నేను చెబుతున్నా వినండి అంటే వాళ్ళు కూడా మేము వింటున్నాం అనుకోరా అని హాయిగా కూర్చుని నిద్రపోతారు. సుఖంచమే, శేనంచమే, సుసాచమే, సుదినంచమే, ఎంత అదృష్టం. కనుక ఎప్పటికప్పుడు మళ్ళీ అతడు ఏం చేస్తూ ఉండాలి? అధ్యయనం చేస్తూనే ఉండాలి. దానికి సంకేతంగానే అమ్మవారి చేతిలో గ్రంథం ఉన్నది అన్నారు. ఆ గ్రంథం దేనికోసం? ఎప్పటికప్పుడు నువ్వు చదువుతూ ఉండు. అంతేకాదు ఒక చేత మాల ఉన్నది, ఆ చదివిన దాన్ని ఏం చేస్తూ ఉండాలండి? మననం చేస్తూ ఉండాలి, వదిలిపెట్టరాదు. ఎప్పుడైతే హంస వలె ఉచ్చ నీచములను తెలిసి నీచమును త్యజించి ఉచ్చ స్థితిని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే ఏ విధమైన మచ్చ లేకుండా తెల్లని స్వభావాన్ని కలిగి ఉంటావో, ఎప్పుడైతే నిరంతర గ్రంథము పుస్తకము పురుగుగా ప్రవర్తిస్తావో, ఎప్పుడైతే ఆ అధ్యయనం చేసిన దాన్ని మననం చేస్తూ ఉంటావో, నీవు సాక్షాత్తు విద్యాస్వరూపుడవు అని అనిపించుకుంటావయ్యా. అలా అనిపించుకోవడానికి నీలో ఉన్న 70,000 నాడులను 7 తీగలుగా చేసి నీ జీవితమునే వీణగా చేసి ఆ తల్లియే తన చేతులతో నీ తంత్రులను మీటుచున్నదయ్యా. ఆ కారణం చేత నీ జీవితం తరిస్తుందయ్యా. ఇది సరస్వతీదేవి యొక్క స్వరూప సంకేతం. అలాగే తన నుండి ఓ దివ్యమంగళ రూపాన్ని సృష్టించిందండి. ఎట్లా ఉన్నదట? ఆవిడ తెల్లగా ఉన్న శుద్ధ సత్వస్వరూపిణి. ఆవిడ ధరించిన వస్త్రం మాత్రం ఎర్రగా ఉన్నదటండి. ఎర్రని వస్త్రాన్ని ధరించింది, తెల్లని రూపంతో ఉన్నది. ఎవ్వరు ఆమె అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. సర్వలక్షణ లక్షిత యుక్తాయా లక్ష్మి అని చెప్పబడిందండి. ఆలోచన అనబడేది సంపద, మేధస్సు అనబడేది సంపద, బలము అనబడేది సంపద, శక్తి అనబడేది సంపద, ఆనందము అనబడేది సంపద. ఇవన్నీ సంపదలే. సంతానము సంపద, గృహము సంపద, భర్త సంపద, అన్ని సంపదలే. ఇన్ని సంపదలకు రూపమైనటువంటి రూపాన్ని తన నుండే సృష్టించి ఎవరికి అందజేసింది? నారాయణుడు విష్ణువునకు అందజేసిందండి. నీవు ఈమెను నాకు మారుగా చూచుకొనవలే. ఆమె యొక్క స్వరూపమే సంపద యొక్క స్వరూపం. నాకు మారుగా చూసుకోవాలయ్యా ఆమెను, అంత జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆ లక్ష్మీదేవిని. ఎందుకంటే స్థితికారకుడైనటువంటి వాడికి ఏం కావాలండి? ఆయన సృష్టి చేశాడు, బాగానే ఉంది. సృష్టి కాబడినటువంటి ఆ జీవరాశులన్నింటినీ పెంచి పోషించి పెద్దవాళ్ళుగా చేయాలి అంటే ఏం కావాలి? సంపద కావాలి, అనేకములైన సంపదలు కావాలి. కనుక ఆ సంపదలే రూపముగా కలిగిన ఆ పెంచి పెద్ద చేసేవాడికి కూడా ఏం కావాలి? సత్వగుణం కావాలి. ఎంతో ఓర్పు ఉంటే కానీ ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయలేరు. అంత గొప్పగా ఓర్పు అనబడేటువంటి శక్తిని, సత్వగుణము అనబడేటువంటి శక్తిని తన నుండే సృష్టించినటువంటి ఆ తల్లి గుణోపేత శక్తి రూపమైనటువంటి ఆమెను ఎవరికి అప్పచెప్పింది అంటే విష్ణుమూర్తికి అప్పచెప్పిందండి. అక్కడి నుంచి తమోగుణ రూపమైనటువంటి కాళిక
ఆమెను ఎవరికి అప్పచెప్పింది అంటే లయకారకుడైనటువంటి ఈశ్వరునకు అప్పగించింది. కాలము యొక్క స్వరూపమే కాళిక. కాలము అంటేనే నలుపు అని అర్థం. అందుకనే ఆవిడ కాలరూపము అంటే నల్లగా ఉన్నది అని అర్థం. అందుకనే ఆవిడ నల్లగా ఉంటుందని చెబుతున్నాం. అందు పుర్రెల దండ మెడలో వేసుకుని నాలుక బయటికి చాచుకుని దాని నిండా రక్తం ఉంటుంది. ఇవన్నీ మనం గీసుకున్నటువంటి బొమ్మలు. కాళికాదేవి కూడా ఎంతో సాత్వస్వరూపము కలిగినటువంటిదండి. తమోగుణం ఉన్నప్పటికీ, తమోగుణ రూపమైనప్పటికీ ఆవిడ విద్యుక్త ధర్మము అన్నారండి. ఆ జీవుని యొక్క ప్రాణములను ఉత్థాపన చేసేటువంటి ధర్మమే శక్తిగా ఎవరి వద్ద ఉన్నది అంటే పరమేశ్వరుని వద్ద ఉన్నది. ఎవరి చేత ఇవ్వబడింది? ఇప్పుడు ఆ మణిపుర నివాసిని అయినటువంటి సాక్షాత్తు సదా షోడశ వర్ష ప్రాయై ఇంత విపరీతంగా హ్రీంకార బిందురే వైస్తతథా పరితృప్తయా అయినటువంటి ఆ తల్లి తన నుండే ఈ తమోగుణ రూపమైనటువంటి కాళికా రూపాన్ని సృష్టించి ఆయనకు అప్పచెప్పింది. దేనికోసం? ధైర్యం ఉంటే తప్ప లయం చేసుకునే అవకాశం లేదండి. ఆ ధైర్యము యొక్క స్వరూపమే కాళిక. ధైర్యము దేని వల్ల కలుగుతుంది అంటే కాలము వల్ల కలుగుతుంది. అందుకనే మన పెద్దలు ఓ సామెత చెబుతారు, కాలమే అన్నిటికీ న్యాయాన్ని తెలియజేస్తుందయ్యా, కాలమే నిరూపిస్తుందయ్యా అని చెబుతూ ఉంటారండి. ఆ కాలము యొక్క స్వరూపమే ఈ అమ్మవారు. కాలమే అన్నిటినీ తేల్చి చెప్పగలుగుతుంది. కాలమే ప్రారంభింపజేస్తుంది. కాలమే ముగింపు కూడా చేస్తుంది. కనుక ఈరోజు ఈ ముగ్గురికి అమ్మవారు ఆ ముగ్గురిని అప్పగించి నాకు మారుగా చూసుకోమని చెప్పి మీకు మీరు లోకములను నిర్మించుకుని హాయిగా ఉండి మీ కర్తవ్యములను నిర్వర్తించండి అని చెబితే ఆ ముగ్గురమ్మలను పొందిన ముగ్గురు అయ్యలు వారిని వెంట పెట్టుకుని బయలుదేరారు. ఎప్పటికి చేరుతారు అంటే రేపు ఉదయం 9:30 చేరెదరు అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై ఏతత్ శ్రీమద్ దేవీ భాగవత మహాపురాణ ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి. జై బోలో జగదంబ విశ్వపాలిని మాతకు. చెప్పండి. రేపు ఉదయం మామూలుగానే 7 గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి గుళ్ళో కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. పాల్గొనే మహిళలు కూడా అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. రోజు కూడా 7 to 8 అక్కడ కార్యక్రమం ఉంటుంది, కుంకుమార్చన కార్యక్రమం. దానిలో పాల్గొనండి.